హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. సో ఇది 2016లో జరిగిన టెట్ సాల్వ్డ్ పేపర్ సోషల్. సో ఈ వీడియోలో నేను రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుతుంది, ఎక్కువగా టేబుల్స్లో కవర్ అయ్యేటట్టు. సో అదేవిధంగా డేటా అనేది కంపేర్ చేస్తూ కూడా ఇవ్వడం జరిగింది భారతదేశంలో వ్యవసాయం లాంటి లెసన్స్లో. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఇందులో నుంచి చాలా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఒక 50 పేజీలు ఉంది, చాలా లెంగ్తీ వీడియో. ఇది 48 క్వశ్చన్స్ కాను నేను 2000కు పైగా పాయింట్స్ని ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సో ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను ఇదే విధంగా. సో చూద్దాం. సో అలానే ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నా, సో రివిజన్ వీడియోస్ కావాలి అనుకున్నా కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో పీడిఎఫ్స్ కావాలనుకున్నా నాకు 9494525644 నెంబర్కి ఫోన్పే చేసి, సో అదే నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెడితే మీకు 1600+ పేజెస్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది పంపబడుతుంది. 6 to 10th వరకు ఉంటుంది ఈ మెటీరియల్. సో కలర్ఫుల్గా డిజైన్ ఫాంట్స్తో ఉంటుంది మెటీరియల్. 9494525644. చూద్దాం. కర్కట రేఖ మీదకు సూర్యుడు ఏ రోజున వస్తాడు? జూన్ 21వ రోజున వస్తాడు. ఇది 8వ తరగతి 3వ అధ్యాయం భూచలనాలు మరియు ఋతువులు. సో 38వ పేజీ నుండి అడిగారు. సో అన్నింటికీ ఇందులో నేను లెసన్స్ నేను ప్రొవైడ్ చేయలేదు, కానీ ఎక్కువగా 8th, 9th, 10th నుంచే వచ్చాయి ఇందులో నుంచి. సో ఇది మొదటి పేపర్. దీంట్లో నుంచి ఇంటర్ నుంచి దాదాపుగా ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. సో కర్కట రేఖ గురించి చూద్దాం. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అయిన కర్కట రేఖ భారతదేశం మధ్యలో గుండా వెళ్తోంది. దేశాన్ని ఉత్తర దక్షిణంగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ ప్రయాణిస్తోంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఈ పీడిఎఫ్ అనేది టెస్ట్ సిరీస్ ఫోల్డర్స్లో నేను అప్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. సూర్యుడు జూన్ 21న కర్కట రేఖ మీద ప్రకాశిస్తాడు. మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఈ రెండు రోజుల్ని విషవత్తులు అంటారు. సో ఈ 2 రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యుడు వచ్చేది మార్చ్ 21, సెప్టెంబర్ 23. డిసెంబర్ 22న మకర రేఖ మీదకి వస్తాడు. మార్చ్ 21, సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులను విషవత్తులు అని అంటారు, ఈక్వినాక్సెస్ అని అంటారు. ఉష్ణ మండలం అంటే కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతం. ఈ మండలం సూర్యుడి నుండి చాలా ఎక్కువ వేడిమిని పొందుతుంది. సో మార్చిలో భూమధ్య రేఖపై సూర్యుడి కిరణాలు నిటారుగా పడతాయి. జూన్లో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖపై నిటారుగా పడతాయి. సెప్టెంబర్లో భూమధ్య రేఖపై నిటారుగా పడతాయి. డిసెంబర్లో దక్షిణార్ధగోళంలో మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. సో పిక్చర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉండగా దక్షిణార్ధగోళంలో శరత్కాలం ఉంటుంది. సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో శరత్కాలం ఉండగా దక్షిణార్ధగోళంలో వసంతకాలం ఉంటుంది. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో వేసవి ఉండగా దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. డిసెంబర్ 22న ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉండగా దక్షిణార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. నైలు నది దీని గుండా ప్రవహిస్తుంది. సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. సో 7th క్లాస్ ఆఫ్రికా లెసన్. సహారా ఎడారి ఆఫ్రికా ఖండం ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు కనిపించవు. ఉత్తర ప్రాంతంలో ఈ ప్రాంతం పేరే సహారా ఎడారి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. నైలు నది మాత్రం సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఆఫ్రికాలోని సరస్సులు అన్నింటికంటే పెద్ద సరస్సు విక్టోరియా. ప్రపంచంలోని పరిశుభ్రమైన సరస్సుల్లో ఒకటి విక్టోరియా. నైలు నది జన్మస్థానం విక్టోరియా సరస్సు. నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్య ధరా సముద్రంలో కలుస్తుంది నైలు నది. నైలు నది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది. ఈజిప్ట్లో చాలా భాగం ఎడారితో నిండి ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుండి నైలు నది నీటి ద్వారా ఈజిప్ట్లోని భూములు సాగవుతున్నాయి. నైలు నది నీటి ద్వారా ఈజిప్ట్లోని భూములు సాగవుతున్నాయి. ఆప్షన్స్లో ఇచ్చిన థార్ ఎడారి గురించి చూద్దాం. థార్ ఎడారి రాజస్థాన్లో ఉంది. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం థార్ ఎడారి సరిహద్దు ప్రాంతంలో ఉంది. మార్వార్ ప్రాంతం
థార్లోని చాలా భాగం మార్వార్లో ఉంది. థార్ ఎడారి గుండా రాకపోకలు కొనసాగించే దేశస్థులు ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. థార్ ఎడారి గుండా వెళ్లే యాత్రికులు ద్వారకా గుజరాత్, అజ్మీర్ పుష్కర్ సరస్సు రాజస్థాన్, మక్కా మదీనా అరబ్ లేదా సౌదీ అరేబియాలను సందర్శించే యాత్రికులు థార్ ఎడారి గుండా వెళ్తారు. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారి థార్ ఎడారి. మిఠాయిలు చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన నగరం బికనేర్. సిక్కిం హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉంది. సిక్కింలోని ఎత్తైన శిఖరం కాంచనగంగా హిమాలయాల్లోని ఎత్తైన శిఖరాల్లో ఒకటి. సిక్కిం సరిహద్దులు నేపాల్, భూటాన్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సిక్కిం అనేది ఉంది. సిక్కింలోని ప్రజలు 11 భాషలు మాట్లాడతారు. సిక్కిం ప్రజలకు సన్నిహితులు టిబెటన్ లామాలు. సిక్కింలో అనేక మఠాలను నిర్మించినది టిబెటన్ లామాలు. రూమ్టెక్ మఠం గ్యాంగ్టక్లో ఉంది. గ్యాంగ్టక్ సిక్కిం. చోగ్యాల్ రాజులు 1975 వరకు సిక్కిం అనేది స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉంది. 1975లో సిక్కిం అనేది భారత్లో ఒక రాష్ట్రంగా కలిసి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. పాండిచ్చేరి భారత ఆగ్నేయ తీరంలో ఉంది. 1954లో పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంతో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిపై తమ అధికారాన్ని వదులుకున్నారు. పాండిచ్చేరి ఇండియాలో విలీనం అయిన సంవత్సరం 1954. సో ఆ లెసన్లో ఉన్న అడిషనల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ పాండిచ్చేరిలో ఆశ్రయం పొందిన ప్రముఖులు జాతీయ కవి అయిన సుబ్రహ్మణ్య భారతి, తమిళనాడుకు చెందిన జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి, బెంగాల్కి చెందిన అరవింద ఘోష్. మొదట్లో విప్లవ జాతీయవాది, తర్వాత ఆధ్యాత్మిక ఋషి అయిన తర్వాత పాండిచ్చేరిలో ఆశ్రయం పొందాడు. అరవింద ఆశ్రమాన్ని స్థాపించినది అరవింద ఘోష్ మరియు అతడి ఫ్రెంచ్ శిష్యురాలు అయిన అమ్మ. ఆరోవిల్లే ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో స్థాపించబడిన అంతర్జాతీయ గ్రామం ఆరోవిల్లే. శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. ఆండీస్ ప్రాంతంలో వీచే ప్రాంతీయ చల్లటి గాలుల్ని ఇలా పిలుస్తారు, ఫ్యూనా అని పిలుస్తారు. 9వ తరగతి వాతావరణం లెసన్. సో ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు. ఉష్ణ స్థానిక పవనాలు ఏంటంటే చినూక్, లూ అనే వడగాలులు సైమూన్ అరేబియాలో వీస్తాయి. యోమా జపాన్, నార్వెస్టర్ న్యూజిలాండ్. సో ఇవన్నీ కూడా ఉష్ణ స్థానిక పవనాలు. శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్, ఫ్యూనా, పాంపెరో. సో శీతల స్థానిక పవనాల్ని గుర్తుపెట్టుకోండి. సో వీటి నుండి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేటప్పుడు సో వీటి నుంచే తీసుకుంటారు కాబట్టి సో ఈ రెండిట్లో ఒకదాన్నైనా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్, ఫ్యూనా మరియు పాంపెరో. ఉష్ణ స్థానిక పవనాలు చినూక్ మరియు ఫోన్ పవనాలు. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలో రాక్కీ పర్వతాల కిందుగా వీచే పవనాలు చినూక్. చాలాసార్లు రిపీట్ అయిన బిట్ ఇది. చినూక్ అనే పదానికి అర్థం మంచుని తినేది అని ప్రజలు అనుకుంటారు. కానీ ఈ పవనాల పేరు ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీల్లో ఒక జాతి పేరు చినూక్. చినూక్ వల్ల పచ్చిక మైదానాల్లో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. ఇది ఉష్ణ స్థానిక పవనం, మంచు పట్టకుండా ఉంటుంది. యూరప్లో వీచే ఇలాంటి పవనాలనే ఫోన్ అని అంటారు. ఫోన్ పవనాలు ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాలులపై వీస్తాయి. ఈ పవనాల వల్ల అంటే చినూక్ మరియు ఫోన్ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు త్వరగా పండడానికి ఈ పవనాలు అంటే చినూక్ మరియు ఫోన్ పవనాలు సహాయం చేస్తాయి. లూ వడగాలులు. ఉత్తర భారతదేశంలో మే, జూన్ మధ్యన పడమర నుండి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలు లూ. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలకు వడదెబ్బ తగలవచ్చు. స్థానిక ఉష్ణ పవనాలు అరేబియా ఎడారిలో సైమోన్, జపాన్లో యోమా, న్యూజిలాండ్లో నార్వెస్టర్. ఇవన్నీ స్థానిక ఉష్ణ పవనాలు లేదా ఉష్ణ స్థానిక పవనాలకు ఉదాహరణలు. సో శీతల స్థానిక పవనాలు మిస్ట్రాల్. ఆల్ప్స్ పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రం వైపుకి వీస్తాయి. ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగా పొడిగా ఉంటాయి. మిస్ట్రాల్. ఫ్యూనా ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. సో ఆండీస్ ప్రాంతంలో వీచే ప్రాంతీయ చల్లటి గాలులని ఫ్యూనా అని అంటారు. పాంపెరో సౌత్ అమెరికాలోని, దక్షిణ అమెరికాలోని పంపాల గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలే పాంపెరో. సో ఇవి శీతల స్థానిక పవనాలు. నెక్స్ట్ క్లైమోగ్రాఫ్లు పటంలో వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు. శీతోష్ణ స్థితిని 10th క్లాస్ భారతదేశ శీతోష్ణ స్థితి లెసన్. ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాల్ని క్లైమోగ్రాఫ్లు సూచిస్తాయి. సాధారణంగా
ఉన్న వాతావరణ పరిస్థితుల్ని శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అంటారు. సో ఇది లైన్ ఇన్కంప్లీట్ ఫ్రెండ్స్. సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితుల్ని శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అని అంటారు. సో చూద్దాం, టేబుల్స్లో ఇచ్చాను. వాతావరణం లేదా వెదర్, సో ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. వాతావరణం లేదా వెదర్ ఇది స్వల్పకాలం. సో ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితినే వాతావరణం లేదా వెదర్ అంటారు. వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా చాలా తరచుగా మారుతూ ఉంటాయి. సో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. తక్కువ కాలంలో కూడా చాలా తరచుగా మారుతూ ఉంటాయి వాతావరణ పరిస్థితులు. సో శీతోష్ణ స్థితి క్లైమేట్ ఒక విశాలమైన ప్రాంతంలో 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితుల్ని శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అంటారు. ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి మధ్య వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న మొత్తం మీద శీతోష్ణ స్థితిలో ఏర్పడే సాధారణ క్రమం అనేది మారదు. శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఇలా పిలుస్తారు, కచార్ కొండలు అని పిలుస్తారు. శివాలిక్ శ్రేణి. శివాలిక్ హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి. హిమాలయాల బాహ్య శ్రేణుల్ని కలిగి ఉండడం వల్ల వీటిని బాహ్య హిమాలయాలని కూడా అంటారు. నిటారైన ఉత్తరవాలు కలిగి ఉండడం వల్ల ఇది హాగ్బాక్ మాదిరిగా కనిపిస్తుంది. శివాలిక్ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా 2400 కిలోమీటర్ల పొడవున పొట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపించింది. శివాలిక్ శ్రేణి వెడల్పు హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్ల కంటే తక్కువగా మారుతూ ఉంది. దాదాపుగా ఒక అవిచ్ఛిన్న క్రమంలో ఉన్న ఈ చిన్న గుట్టలు 80 నుంచి 90 కిలోమీటర్ల ఖాళీని కలిగి తీస్తా నదీ లోయతో విస్తరించబడ్డాయి. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. హిమాలయాల ఆవిర్భావంలో చివరగా ఏర్పడ్డ శివాలిక్ శ్రేణులు హిమాలయ ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వచ్చే నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఇక్కడి లోయల్లో పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. నదులచే తీసుకురాబడ్డ బురద మరియు అవక్షేపాలు ఇక్కడి సరస్సుల్లో నిక్షేపించబడ్డాయి. నదులు శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ సరస్సులు ఎండిపోయి పశ్చిమాన డూన్స్ మరియు తూర్పున డౌర్స్ అనబడే మైదానాల్ని ఏర్పరిచాయి. సో ఇది ఫ్రీక్వెంట్గా అడిగే బిట్. 75 కిలోమీటర్ల పొడవు మరియు 15 నుండి 20 కిలోమీటర్ల వెడల్పైన ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ ఇలాంటి మైదానాలకు మంచి ఉదాహరణ. సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఫెల్డ్ స్పార్. 8th క్లాస్ ఖనిజాలు గనుల తవ్వకం. ఇనుప ధాతువు ముడి ఇనుము ఇది. సో ఇనుప ధాతువు హెమటైట్, మ్యాగ్నటైట్ ఇనుపధాతు నిల్వలు తెలంగాణలో లభిస్తున్నాయి. వీటిని ఉక్కు, ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీన్ని ముఖ్యంగా జపాన్కి ఎగుమతి చేస్తున్నారు ఇనుప ధాతువుని. మైకా అబ్రకం మెరిసే ఖనిజం సన్నటి పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకం. ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు మైకాని. సున్నపురాయిని ఉపయోగించే పరిశ్రమలు సిమెంట్, కార్పైడ్, ఇనుము, ఉక్కు, సోడా యాష్, బట్టల సోడా, రసాయనాలు, కాగితం, ఎరువులు, గాజు పరిశ్రమల్లో సున్నపురాయిని ఉపయోగిస్తారు. గ్రానైట్ కోత మరియు పాలిష్ పరిశ్రమల్లో అలంకరణకి గ్రానైట్ని ఉపయోగిస్తారు. స్మారక కట్టడాల్లో ఉపయోగిస్తారు. నేలని నునుపు చేసే సామానుల్లో ఉపయోగిస్తారు. మ్యాంగనీస్ ఉపయోగం పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాల్లో ఇనుము, ఉక్కు, బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి, సిరామిక్, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు మ్యాంగనీస్ని. బెరేటీస్ లేదా బారైట్స్ కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుండి వెలికి తీసే మూలకం బేరియం. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగిస్తారు. ముడి చమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వడానికి కూడా బెరేటీస్ని ఉపయోగిస్తారు. బెరేటీస్ నుండి వెలికి తీసే మూలకం పారిశ్రామిక, వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు. ఫెల్డ్ స్పార్ గాజు, సెరామిక్ వస్తువులు అంటే వాష్ బేసిన్ వంటివి తయారు చేయడానికి ముడి సరుకుగా ఉపయోగపడుతుంది ఫెల్డ్ స్పార్. బౌద్ధ స్తూప గుమ్మటాల్ని దీనికి ప్రతీకగా భావిస్తారు, విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉంది. ఇది అశోకుడు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యం ఉన్న స్తూపం. మనం ఆకాశం వైపు చూస్తే ఎలా కనిపిస్తుందో అదేవిధంగా అర్ధగోళం అంటే సగం బంతిలా ఈ స్తూపం కనబడుతుంది. సాంచి స్తూపం ఒక వేదికపై నిర్మించిన అర్ధగోళపు ఆకారమే స్తూపం. స్తూపం మధ్యలో బుద్ధులు లేదా బౌద్ధ భిక్షువుల యొక్క అవశేషాలు అంటే దంతం, ఎముక, జుట్టు లాంటి శరీర భాగాలు ఉంటాయి. ఈ అర్ధగోళం పూర్తిగా మూసుంటుంది. దీని లోపలికి మనం గుడిలోకి ప్రవేశించినట్లు ప్రవేశించలేము. దీనిపైన ఒక స్తంభం, దాని చివరన ఒక ఛత్రం ఉంటాయి. చుట్టూ అందంగా అలంకరించిన ముఖద్వారాలు ఉన్న
రాతి ప్రహరీ ఉంటుంది. అశోకుడి కాలంలో వీటిని మట్టి ఇటుక చెక్కతో నిర్మించేవారు. అశోకుడి కాలంలో మట్టి ఇటుక చెక్కతో నిర్మించేవారు. తర్వాత రాతితో నిర్మించేవారు. స్తూపానికి అనేక అర్థాలున్నాయి. దీన్ని బుద్ధుడికి ప్రతీకగా భావిస్తారు. స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగా, ఈ స్తంభాన్ని భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా భావిస్తారు. పైన ఇచ్చిన ఆప్షన్స్లో మీరు చూస్తే భూమి స్వర్గం అని కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా చదువుకోవాలి. ఆన్సర్ విశ్వం. సో స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగా, స్తంభాన్ని భూమిని స్వర్గాన్ని కలిపే వారధిగా భావిస్తారు. యాత్రికులు పుష్పాలతో దీన్ని పూజిస్తారు. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. స్తూపానికి వెలుపలి వైపు ధ్యానం చేస్తారు. బట్టి ప్రోలు వద్ద బుద్ధుడి అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికని కనుగొన్నారు. వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరి ఆర్ద్రత. బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మారడం. ద్రవీభవనం అంటే నీటి ఆవిరి నీరుగా మారడం. మేఘాలు గాలిలో పైభాగాన తేలియాడుతున్న చిన్న నీటి బిందువుల సమూహం. జలచక్రం సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లటి గాలి తగలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అంటారు. అవపాతం వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమి మీద పడడాన్నే అవపాతం అంటారు. అవపాత రూపాలు మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగండ్లు ఇవన్నీ అవపాత రూపాలు. క్రింది వాటిలో అవపాత రూపం కానిదేది అని అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఆర్ద్రత తేమ. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరినే ఆర్ద్రత అంటారు. నైలు నది ఈ సరస్సు నుండి పుట్టింది. విక్టోరియా సరస్సు నుండి పుట్టింది. విక్టోరియా సరస్సు ఆఫ్రికాలోని సరస్సులు అన్నింటికంటే పెద్దది. ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సుల్లో ఒకటి విక్టోరియా సరస్సు. నైలు నది విక్టోరియా సరస్సు నుండి పుడుతుంది. సహారా ఎడారి నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తోంది. ఈజిప్ట్ నైలు నది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తోంది. సో ఇది ఆఫ్రికా గురించి చూద్దాం. ఇది ఆఫ్రికా రిలేటెడ్ క్వశ్చన్. నైలు నది. ఆఫ్రికా ఖండంలోని సరస్సులు టాంగాన్యాకా, న్యాసా, విక్టోరియా. ఆఫ్రికా ఖండంలోని నదులు నైజర్ నది, చాడ్ నది, వోల్టా నది, కాంబో నది, జాంబేజీ నది. కిలిమంజారో టాంజానియా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. ఆఫ్రికాలోని ఎడారులు సహారా మరియు కలహరి. సహారా ఎడారి ఆఫ్రికా ఖండం ఉత్తర ప్రాంతంలో ఉంది. సహారా ఎడారి గుండా ప్రవహించేది నైలు నది. నైలు నది ప్రత్యేకత ప్రపంచంలోకెల్లా పొడవైన నది. నైలు నది జన్మస్థానం విక్టోరియా సరస్సు. నైలు నది కలిసే సముద్రం మధ్యధరా సముద్రం. నైలు నది ఈ దేశం గుండా ప్రవహిస్తుంది, ఈజిప్ట్ గుండా. విక్టోరియా సరస్సు ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సు. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికంటే పెద్దది విక్టోరియా సరస్సు. ఆఫ్రికా ఖండంలోని సరస్సులు విక్టోరియా, న్యాసా, టాంజానియా, చాడ్, గామి. ఈజిప్టులోని చాలా భాగం ఎడారి. ఈజిప్టులోని భూములు వేల సంవత్సరాలుగా నైలు నది ద్వారా సాగవుతున్నాయి. ఆఫ్రికా ఖండం మధ్య గుండా వెళ్తున్న రేఖ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ వల్ల ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు అయింది. కర్కట మకర రేఖల మధ్య ప్రాంతం ఆయన రేఖ ప్రాంతం. ఇక్కడ శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఉష్ణమండల ప్రాంతం ఆయన రేఖ ప్రాంతం. సమశీతోష్ణ ప్రాంతాలు ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాల్లో వేసవికాలం, శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం ఉండే ప్రాంతాలు భూమధ్య రేఖకు రెండు వైపులా. ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఆఫ్రికా పశ్చిమ భాగం, మధ్య భాగంలో కూడా చాలా వర్షపాతం ఉంటుంది. సవన్నా ప్రాంతంలో క్రూర జంతువులు ఉంటాయి. ఆఫ్రికాలోని ఎక్కువ భాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉంది. తీవ్ర శుష్క పొడి ప్రాంతం ఆఫ్రికాలోని ఎక్కువ భాగం. ఆఫ్రికాలోని ఉత్తర భూభాగం. ఇందులో ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగ భాగం శుష్క లేదా వర్షాభావ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సహారా ఎడారి అంటారు. కలహరి ఎడారి దక్షిణ భాగంలోని ఉష్ణమండల ప్రాంతం. చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు: మండలాలు, వలనాడులు, నాడులుగా. చోళ సామ్రాజ్య పరిపాలనా విధానం. రాజుకు సహకరించడానికి మంత్రి మండలి ఉండేది. అతనికి బలమైన సైన్యం, నౌకాదళం ఉండేది. రాజ్యాన్ని మండలాలుగా విభజించేవారు. ఈ మండలాల్ని తిరిగి వలనాడులు, నాడులుగా విభజించేవారు. సో మండలాలు, వలనాడులు, నాడులు. రైతుల స్థిర నివాసాల్ని ఊరు అనేవారు. ఇవి నీటిపారుదల, వ్యవసాయ విస్తరణతో సుసంపన్నమైనవి. ఇలాంటి ఊరులు కొన్ని కలిసి నాడుగా ఏర్పడేవి. గ్రామసభ, నాడులు పరిపాలనా సంబంధ వ్యవహారాలతో పాటు న్యాయ పరిపాలన, పన్నులు వసూలు చేసేవి.
వెల్లాల కులానికి చెందిన సంపన్నులైన రైతులు చోళుల ప్రభుత్వంలో నాడులకు సంబంధించిన పాలనా వ్యవహారాల్ని చూసేవారు. చోళ రాజులు ధనవంతులైన భూస్వాములకు మువ్వేంద వేలన్, అరయ్యార్ లాంటి గౌరవ సూచక బిరుదులనిస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతల్ని అప్పగించేవారు. ప్రీవియస్ బిట్. మువ్వేంద వేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలను అందించే రైతు లేదా వేలన్. అరయ్యార్ అంటే ముఖ్యుడు. బ్రాహ్మణులు తరచుగా భూదానాల్ని లేక బ్రహ్మదేయాల్ని స్వీకరించేవారు. ఫలితంగా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల మాదిరి కావేరీ నదీ లోయలో కూడా బ్రాహ్మణులు స్థిరపడ్డారు. ప్రతి బ్రహ్మదేయం పేరుగాంచిన బ్రాహ్మణ భూస్వాములచే కూడిన సభ సంరక్షణలో ఉండేది. ఈ సభలు చాలా సమర్థవంతంగా పనిచేసేవి. వీరి నిర్ణయాల్ని శాసనాలపై తరచుగా దేవాలయాల గోడలపై నమోదు చేసేవారు. నగరం అనే వర్తక సంఘాలు కూడా పాలనా వ్యవహారాల్లో సందర్భానుసారంగా పాల్గొనేవి. సభ ఎలా నిర్వహించేవారో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మేరూరు శాసనం పేర్కొంది. చోళులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఇస్తున్న శాసనం ఉత్తర మేరూరు శాసనం. దీన్ని వేయించినది పరాంతక చోళ 1. సభలో నీటిపారుదల వసతులకు, తోటలు, దేవాలయాలు మొదలైన వాటిని సంరక్షించడానికి ప్రత్యేక కమిటీలు ఉండేవి. ఈ కమిటీలకి అర్హులైన సభ్యుల పేర్లు చిన్న తాటాకుల ముక్కలపై రాసేవారు. ఈ ముక్కలన్నింటినీ ఓ కుండలో వేసి ఒక చిన్న బాలుడితో ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క కమిటీ కోసం తీయించేవారు. సో ఈ ఉత్తర మేరూరు శాసనం గురించి చాలాసార్లు అడిగారు. సో చోళుల గ్రామ పరిపాలన గురించి సమాచారాన్ని ఇస్తున్న శాసనం ఉత్తర మేరూరు శాసనం. హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్జాహీ వంశ పాలనను స్థాపించినది నిజాం ఉల్ ముల్క్. మొదటి నిజాం. హైదరాబాద్ అసఫ్జాహీలు 1724 నుంచి 48 వరకు. నిజాం ఉల్ ముల్క్ మొదటి నిజాం 1724 నుంచి 48 వరకు పాలించాడు. సో ఈ ముగ్గురికి నిజాం అనే బిరుదు లేదు. నిజాం ఉల్ ముల్క్ తర్వాత నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ పాలించారు. తర్వాత రెండవ నిజాం నిజాం అలీ ఖాన్ 1762 నుంచి 1803. సికిందర్ జా మూడో నిజాం 1803 నుంచి 29. నాసిరుద్దౌలా నాలుగవ నిజాం 1829 నుంచి 57. ఆఫ్జలుద్దౌలా ఐదవ నిజాం 1857 నుంచి 69. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆరవ నిజాం 1869 నుంచి 1911. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాం 1911 నుంచి 48 వరకు పాలించాడు. సో ఈ 4, 5, 6 ఈ ముగ్గురు నిజాంల దగ్గర 1853 నుంచి 83 మధ్య సాలార్ జంగ్ దివాన్గా పనిచేశాడు. సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి పద్ధతుల్ని పాటించి నిర్మించబడిన కట్టడం పద్మమహల్. దీన్నే ఇంగ్లీష్లో లోటస్ మహల్ అని కూడా అంటారు. సో కొన్నిసార్లు ఆప్షన్స్లో లోటస్ మహల్ అని కూడా ఇవ్వవచ్చు. సో లోటస్ అనే పేరు కూడా గుర్తుపెట్టుకోండి. పద్మమహల్. సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి పద్ధతుల్ని పాటించి నిర్మించబడిన కట్టడం పద్మమహల్ లేదా లోటస్ మహల్. విజయనగర రాజులు తమ దేవాలయాల్ని ఇతర దేవాలయాల పద్ధతిలోనే నిర్మించి లౌకిక కార్యక్రమాల కోసం రాజమందిరాల్ని నిర్మించారు. వీటి నిర్మాణంలో సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి పద్ధతుల్ని పాటించారు. వీటికి ఉదాహరణలు పద్మమహల్ లేదా లోటస్ మహల్. బ్రిటిష్ వారు సందర్శకులు ఈ విధంగా పిలిచేవారు లోటస్ మహల్ అని, తెలుగులో పద్మమహల్. సో రాణుల స్నానఘట్టం మరియు గజశాల. గ్రీకు పదమైన టెక్టాన్ అంటే అర్థం వడ్రంగి. టెక్టానిక్స్ అనే పదం గ్రీకు టెక్టాన్ పదం నుండి వచ్చింది. టెక్టాన్ అనే గ్రీకు పదానికి అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్కి దీనికి సంబంధం ఉంది. రబ్బరు పంటకు కావలసిన ఉష్ణోగ్రతలు. సో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ కంటే ఎక్కువ రబ్బర్ పంటకు కావలసిన ఉష్ణోగ్రతలు. సో ఇక్కడ నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేశాను. సో ఇది కొంత లెంగ్తీ ఉంటుంది. దీంట్లో నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో చూద్దాం. వరి పంటకి అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రత అవసరం. వరి పంటకి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. అత్యధిక వర్షపాతం వరి పంటకు అవసరం. 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం. సో రబ్బర్కి కూడా 25 డిగ్రీల సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. సో దీనికి 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అవసరం ఉంటుంది. గోధుమ మిత ఉష్ణోగ్రత, కోతకు వచ్చే సమయంలో ప్రకాశవంతమైన వాతావరణం అవసరం. మిత ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. 50 నుంచి 70 సెంటీమీటర్లు. పంట కాలం అంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం గోధుమ పంటకి అవసరం. మొక్కజొన్న పురాతన ఒండ్రు నేలలో పండిస్తారు. 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. చెరకు అధిక ఉష్ణోగ్రతలు అవసరం ఉంటాయి. సో 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్. 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం.
తేయాకు వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితి, హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో అందుకే ఇక్కడ ఎంటీ మీకు బాక్సెస్ కనబడడానికి కారణం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ అడగరు. రబ్బరు అధిక వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత అవసరం. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అవసరం. పత్తి శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజుల మంచు రహిత వాతావరణం పత్తి పంటకి అవసరం. ప్రపంచంలోనే మొట్టమొదటగా పత్తిని సాగు చేసిన దేశం మొదటిసారిగా భారతదేశం. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం స్థానం మాత్రం 3. ఇక్కడ మిస్ అయింది. పత్తి పంటకి అధిక ఉష్ణోగ్రతలు అవసరం ఉంటాయి. సో అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం. ఉష్ణోగ్రతలేమో అధిక ఉష్ణోగ్రతలు, సో మిత వర్షపాతం, కనీసం 210 రోజుల మంచు రహిత వాతావరణం. 210 రోజుల మంచు రహిత వాతావరణం పత్తి పంటకి అనుకూలం. సో నేను ఇది అప్డేట్ చేసి ఇస్తాను. ఇది అప్డేట్ చేసి టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో అప్లోడ్ చేస్తాను. సో ప్రింట్అవుట్ తీసుకోండి. అదేవిధంగా పత్తి అనేది ఖరీఫ్ పంట, గుర్తుపెట్టుకోండి. రబ్బరు అనేది భూమధ్య రేఖ ప్రాంతపు పంట. జొన్న వర్షంపై ఆధారపడ్డ పంట. తేయాకు వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితి, హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. సో ఇది రిపీట్ అయింది. చూద్దాం. పంట ప్రపంచంలో భారతదేశం స్థానం. పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగంలో మొదటి స్థానం. సో ఫస్ట్ ర్యాంక్ ఉన్నవన్నీ ఒకే దగ్గర, సెకండ్ ర్యాంక్ ఉన్నవి ఒక దగ్గర. సో ఈ విధంగా ఇచ్చాను ఆర్డర్ వైజ్గా. పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానం, పండ్లు కూరగాయల ఉత్పత్తిలో మొదటి స్థానం, చెరకు ఉత్పత్తిలో 2వ స్థానం, మొదటి స్థానం బ్రెజిల్. వరి ఉత్పత్తి 2వ స్థానం, వరి ఉత్పత్తిలో మొదటి స్థానం చైనా. పత్తి ఉత్పత్తిలో 3వ స్థానం, జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో 3వ స్థానం, రబ్బరి ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది భారతదేశం. సో ఒకే దగ్గర ఇవ్వడం వల్ల మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోగలుగుతారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పంట పండించే ముఖ్యమైన రాష్ట్రాలు, అదేవిధంగా రాష్ట్రం పండించే ముఖ్యమైన పంటలు. సో మీరు అంతకుముందు చదివి ఉంటే ఇవి చూసుకోండి. సో ఈ లాస్ట్ టైంలో సో ఈ 7-8 రోజులు మాత్రమే ఉంది టైం. సో ఈ టైంలో ఇంత లెంగ్తీ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తు పెట్టుకోకపోవడమే బెటరు. సో దీనికంటే ముందుగా నేను ఈ పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది. సో వీటి మీద ఖచ్చితంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఇవి ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ వినండి. సో తర్వాత నేను దీన్ని ఒకసారి చదువుకుంటూ వెళ్తాను. సో పంట వైజ్గా ఇచ్చాను, అదేవిధంగా రాష్ట్రాల వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఏ పంటలు పండుతాయి అనేది సో చూద్దాం. ముందుగా ఒక్కొక్క పంట గురించి చూద్దాం. వరి పంట సో ఇది టెక్స్ట్ బుక్లో డేటా ఇచ్చేటప్పుడు 2014-15 ప్రకారం పండించే రాష్ట్రాలు ఇచ్చారు. సో వరి గురించి చూద్దాం. మన దేశంలో అత్యధికులు ఉపయోగించే ముఖ్యమైన ఆహారం వరి. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్నారు. అంటే అర్థం చైనా అనేది వరి ఉత్పత్తిలో మొదటి స్థానం, భారతదేశం అనేది 2వ స్థానంలో ఉంది. టెస్ట్ సిరీస్లో కూడా నేను ఇదే విధంగా కంపేర్ చేస్తూ ఇచ్చాను. ఖరీఫ్ కాలానికి చెందిన పంట వరి. వరి అనేది ఖరీఫ్ పంట. వరికి అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ కంటే అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రతతో పాటుగా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం వరికి అవసరం. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో నీటిపారుదల సాయంతో వరిని పండిస్తున్నారు. ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి. తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కాలువలు, గొట్టపు బావుల ద్వారా నీటిని అందించడంతో వరి పంటని సాగు చేస్తున్నారు. నెక్స్ట్ గోధుమ పంట. వరి తర్వాత 2వ ముఖ్యమైన తృణధాన్యం గోధుమ. ఇది ఉత్తర భారతదేశం మరియు వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట. ఇది రబీ కాలంలో పండుతుంది. రబీ కాలంలో పండే గోధుమ పంటకు మితమైన ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. గోధుమకు మిత అంటే తక్కువ ఉష్ణోగ్రత, కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. పంటకాలం అంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి
70 సెంటీమీటర్ల వర్షపాతం అభిలషణీయం. మన దేశంలో 2 ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు ఉన్నాయి. అవి ఒకటి వాయువ్య ప్రాంతంలో గంగా సట్లెజ్ మైదానాలు కాగా ఇంకొకటి దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. గోధుమను పండించే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు. సో వరి 2014-15 ప్రకారం ఇచ్చారు డేటా. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, పంజాబ్, ఒడిశా. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చదివి ఉంటే. మొక్కజొన్న. సో మొక్కజొన్న అనేది ఆహారం, పశువుల దానాగా ఉపయోగించే పంట. సో 2-3 సార్లు అడిగారు ఈ బిట్ని. ఖరీఫ్ కాలంలో పండుతుంది. మొక్కజొన్న అనేది ఖరీఫ్ కాలంలో పండుతుంది. ఈ పంటకు 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. మొక్కజొన్నకి పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో రబీ కాలంలో కూడా మొక్కజొన్నని పండిస్తారు. అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటి పారుదల సదుపాయాలు మొదలైన ఆధునిక వ్యవసాయ విధానాల్ని అనుసరించడం వల్ల మొక్కజొన్న పంటలో దిగుబడి అనేది బాగా పెరిగింది. మొక్కజొన్నను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్. చిరుధాన్యాలు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో పండిస్తున్నారు. జొన్న. సో చిరుధాన్యాల గురించి చూద్దాం. చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి. సో ఈ 3 కూడా భారతదేశంలో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు. ఇవి అత్యధిక పోషక విలువల్ని కలిగి ఉంటాయి. చిరుధాన్యాలు ఉదాహరణకి రాగుల్లో ఇనుము, కాల్షియం అనేది రాగుల్లో ఉంటుంది. ఇనుము, కాల్షియం, పీచు పదార్థాలు మరియు ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా రాగుల్లో ఉంటాయి. ప్రపంచ జొన్న ఉత్పత్తిలో మరియు విస్తీర్ణంలో భారతదేశం స్థానం 3. జొన్న అనేది ప్రధానంగా వర్షంపై ఆధారపడ్డ పంట. జొన్నని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. జొన్నని అత్యధికంగా మహారాష్ట్రలో పండిస్తున్నారు. మహారాష్ట్ర తర్వాత జొన్నని కర్ణాటక, తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్లలో పండిస్తున్నారు. సజ్జ పంట ఇసుక నేలల్లో, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. దీన్ని రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాల్లో ప్రధానంగా పండిస్తున్నారు. రాగి శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. రాగి పంట కర్ణాటక, తమిళనాడులో బాగా పండుతుంది. పప్పు ధాన్యాలు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. శాకాహారుల పోషణ కోసం కావాల్సిన మాంసకృత్తులు ప్రధానంగా పప్పు ధాన్యాల నుండి లభిస్తున్నాయి. కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూర్, శనగలు భారత్లో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు. తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. కాయ ధాన్యాల కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నైట్రోజన్ని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. అందుకే వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు. పప్పు ధాన్యాల పంటల్ని. నెక్స్ట్, భారత్లో పప్పు ధాన్యాలను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు కర్ణాటక. నెక్స్ట్, చెరకు. ఇది ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట. అధిక ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ చెరకుకి అవసరం. ఆర్ద్రత అదేవిధంగా 75 నుంచి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం. 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఆర్ద్రత, 75 నుంచి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు. అల్ప వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నీటిపారుదల అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. వివిధ రకాల మృత్తికల్లో అంటే నేలల్లో చెరకు పండుతుంది. నాటు వేయడం నుండి కోత వరకు చెరకు కోసం కూలీలు తప్పనిసరి అవసరం. బ్రెజిల్ తర్వాత చెరకును అధికంగా పండిస్తుంది భారత్. అంటే చెరకును పండించడంలో ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్, సెకండ్ ప్లేస్ ఇండియా. చెరకు నుండి తీసేవి లభించే ఉత్పత్తులు చక్కెర, బెల్లం, కండసారి మరియు మొలాసిస్. మన దేశంలో చెరకుని ప్రధానంగా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, బీహార్లలో పండిస్తున్నారు. నూనె గింజలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో పండిస్తున్నారు. ప్రపంచంలో నూనె గింజల్ని అత్యధికంగా భారతదేశంలోనే పండిస్తున్నారు. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నాయి. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వినియోగిస్తున్నారు. నూనె గింజల్ని వీటిలో మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాల్లో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. వేరుశెనగ అనేది
చూద్దాం. నెక్స్ట్ వేరుశెనగ. ఖరీఫ్లో పెరిగే వేరుశెనగ అనేది దేశంలోని మొత్తం నూనె గింజల్లో సగ భాగాన్ని ఆక్రమిస్తుంది. వేరుశెనగ. సో వేరుశెనగని పండించే ముఖ్యమైన రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. సో ఇంకొక 2 పంటలు గుర్తుపెట్టుకోండి. అవిశలు, ఆవాలు రబీలో పండించే పంటలు అవిశలు మరియు ఆవాలు. సో ఇంకోటి నువ్వులు అనేది నువ్వుల్ని ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగా, దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు. ఆముదాల్ని రబీ మరియు ఖరీఫ్, ఆముదాల్ని రబీ ఖరీఫ్ 2 కాలాల్లో పండిస్తారు. సో నువ్వులేమో ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంట, దక్షిణ భారతదేశంలో రబీ పంట. ఆముదాలేమో ఖరీఫ్ మరియు రబీ 2 కాలాల్లో పండిస్తారు. అవిశలు, ఆవాలు రబీలో పండించే ముఖ్యమైన పంటలు. సో తేయాకు. తోట పంటల వ్యవసాయానికి మంచి ఉదాహరణ తేయాకు. తేయాకు పంట బ్రిటిష్ వారిచే భారత్లో ప్రవేశపెట్టబడిన పానీయ పంట. బ్రిటిష్ వారిచే భారత్లో ప్రవేశపెట్టబడిన పానీయ పంట తేయాకు. ప్రస్తుతం అనేక తేయాకు తోటలు భారతీయుల ఆధీనంలో ఉన్నాయి. తేయాకు అనేది ఆయన ఉప ఆయన ప్రాంతపు పంట. చెరకు కూడా ఆయన ఉప ఆయన ప్రాంతపు పంట. తేయాకు అనేది తేయాకి లోతైన సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటిపారుదల వసతులు కలిగి హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం. తేయాకు మొక్కలకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. తరచూ పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం. నైపుణ్యం గల శ్రామికులు ఎక్కువ మంది అవసరం. తేయాకును శుద్ధి చేసేటప్పుడు వాటి తాజాదనం కోల్పోకుండా ఉండడం కోసం తోటలోనే శుభ్రపరుస్తారు. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ తేయాకును ప్రధానంగా పండించే రాష్ట్రాలు. తేయాకు ఉత్పత్తిలోనే కాక ఎగుమతిలో కూడా భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నెక్స్ట్ కాఫీ. కాఫీ పంట. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% ఇండియాలోనే పండుతుంది. భారత్లో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యతా పరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడ్డ అరబికా కాఫీ మొక్కని దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం కాఫీకి బాగా గిరాకీ ఉంది. ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడ్డ కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు. నెక్స్ట్ ఉద్యానవన పంటల గురించి చూద్దాం. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానం, ఫస్ట్ ప్లేస్లో ఉంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మన దేశంలో ఉష్ణమండల సమశీతోష్ణ ప్రాంతాలకు చెందిన పండ్లని పండిస్తున్నారు. సో మామిడి పండ్లని మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, యూపీ, వెస్ట్ బెంగాల్లో పండిస్తున్నారు. నారింజ పండ్లని నాగపూర్, చిరపుంజి మేఘాలయాల్లో, అరటిని కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడులో, లిచీ జామ పంటని ఉత్తరప్రదేశ్, బీహార్లో, అనాస పండ్లని మేఘాలయలో, ద్రాక్ష పంటని తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో, యాపిల్, బేరి పండ్లు, జల్దర్ పండ్లు, ఆక్రోట్ పంటల్ని జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో పండిస్తున్నారు. నెక్స్ట్ ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారతదేశంలోనే పండిస్తున్నారు. సో నెక్స్ట్ ఆహారేతర పంటలు చూద్దాం. సో అవి రబ్బర్ అనేది భూమధ్య రేఖా ప్రాంతపు పంట అయినా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. సో ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో తేయాకు, చెరుకులను ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో పండిస్తున్నారు. సో రబ్బర్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. రబ్బర్ అనేది భూమధ్య రేఖా ప్రాంతపు పంట. రబ్బర్ పంటకి అధిక వర్షపాతం, 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ కంటే అత్యధిక ఉష్ణోగ్రత అవసరం. పరిశ్రమలకు అతి ముఖ్యమైన ముడి సరుకు రబ్బరు. సో కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోని గారో కొండలు రబ్బరు పంటకి ప్రసిద్ధి. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో భారత్ స్థానం 5. పత్తి, జనుము మరియు సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు. సో పట్టు తప్ప మిగిలిన 2 నార పంటలైన పట్టు తప్ప మిగిలిన 2 పంటలైన పత్తి మరియు జనుము అనే ఈ 2 నార పంటలు నేలలో పెరుగుతాయి.
పట్టుని మాత్రం మల్బరీ ఆకులతో పెంచి పట్టు గూళ్ళ నుండి సేకరిస్తారు. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగుల్ని పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. చాలాసార్లు అడిగిన ఈజీ బిట్ ఇది. పత్తి. ప్రపంచంలోనే మొట్టమొదటిగా పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం పత్తి నుండే ప్రధానంగా లభిస్తుంది. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశ స్థానం 3. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్ల రేగడి నేలలు పత్తి పంటకి అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం, కనీసం 210 రోజుల మంచు రహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. పత్తి అనేది ఖరీఫ్ పంట అయినా కూడా పంట కాల వ్యవధి అనేది 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. పత్తిని పండించే ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, యూపీ. నెక్స్ట్ జనుము. బంగారు పీచుగా ప్రసిద్ధి. ప్రీవియస్ బిట్. తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం కలిగిన మైదాన ప్రాంతాలు జనుము పంటకి అనుకూలం. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం జనుము పంటకి. వెస్ట్ బెంగాల్, బీహార్, అసోం, ఒడిషా, మేఘాలయ రాష్ట్రాలు జనుమును పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. దీన్ని గోనె సంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు. అధిక ధరలు, నైలాన్ మొదలైన సింథటిక్ దారాల వల్ల జనుము తన మార్కెట్ కోల్పోతూ వచ్చింది. అయితే పర్యావరణ హితమైన అంటే పర్యావరణానికి మేలు చేసే జనుముకి మళ్ళీ మార్కెట్ అనేది అభివృద్ధి చెందుతోంది. సో వెస్ట్ బెంగాల్, బీహార్, అసోం, ఒడిషా, మేఘాలయ రాష్ట్రాల్లో జనుమును ముఖ్యంగా పండిస్తారు. సో రాష్ట్రం పండించే ముఖ్యమైన పంటలు పంజాబ్లో వరి, గోధుమ, పత్తి, హర్యానాలో గోధుమ, సజ్జ, పత్తి, యూపీలో వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జ, పప్పుధాన్యాలు, చెరుకు, మామిడి పండ్లు, లిచి, జామ, పత్తి, చిరుధాన్యాలు, బీహార్లో గోధుమ, మొక్కజొన్న, చెరకు, లిచి, జామ, జనుము, రాజస్థాన్లో గోధుమ, సజ్జ, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, మధ్యప్రదేశ్లో గోధుమ, మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, పత్తి. సో ఇవి రిపీట్ అయ్యాయి. గోధుమ, మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, పత్తి, నూనె గింజలు మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో మొక్కజొన్న, జొన్న, రాగి, పప్పుధాన్యాలు, చెరకు, వేరుశనగ, రబ్బరు, పత్తి, చిరుధాన్యాలు, తెలంగాణలో వరి, మొక్కజొన్న, జొన్న, మొక్కజొన్న. సో రాసేటప్పుడు 2 సార్లు టైప్ చేశాను, సో అవాయిడ్ చేయండి, 2 సార్లు వచ్చినవి, బట్ ఇవన్నీ కరెక్టే, నో మిస్టేక్స్. వరి, మొక్కజొన్న, జొన్న, చెరకు, వేరుశనగ, మామిడి పండ్లు, ద్రాక్ష, పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు. ఏపీలో వరి, మొక్కజొన్న, జొన్న, చెరకు, వేరుశనగ, మామిడి పండ్లు, ద్రాక్ష, పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు సేమ్. మహారాష్ట్రలో జొన్న, సజ్జ, పప్పుధాన్యాలు, చెరకు, వేరుశనగ, మామిడి పండ్లు, అరటి, ద్రాక్ష, పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు. గుజరాత్ సజ్జ, వేరుశనగ, పత్తి, నూనె గింజలు. తమిళనాడు రాగి, చెరకు, వేరుశనగ, తేయాకు, అరటి, రబ్బరు, పత్తి. అసోం తేయాకు, జనుము. వెస్ట్ బెంగాల్ వరి, తేయాకు, మామిడి పండ్లు, జనుము. కేరళ తేయాకు, అరటి, రబ్బరు. నాగపూర్ చిరపుంజి, నారింజ పండ్లు. మిజోరాం అరటి. మేఘాలయ అనాస, జనుము. జమ్మూ కాశ్మీర్ యాపిల్, బేరి పండ్లు, జల్దర్ పండ్లు, ఆక్రోడ్ పంటలు. హిమాచల్ ప్రదేశ్లో కూడా యాపిల్, బేరి పండ్లు, జల్దర్ పండ్లు, ఆక్రోడ్ పంటలు. గారో కొండలు రబ్బర్. అండమాన్ రబ్బర్. ఒడిషా వరి, జనుము. నీలగిరి పర్వతాలు కాఫీని కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు. పంట ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు లేదా పంటకి ఉపయోగపడే నేలలు. వరి ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాల్లో పండిస్తారు. గోధుమ వాయువ్య ప్రాంతాల్లోని గంగా సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. సో ఇక్కడ గోధుమను పండించే 2 ముఖ్య ప్రాంతాలు ఇవి. ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట గోధుమ. పత్తి శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు. పత్తి, జనుము, నార పంటలు నీళ్ళలో పెరుగుతాయి. పట్టు మల్బరీ ఆకులతో పెంచి పట్టు గూళ్ళ నుండి సేకరిస్తారు. జొన్న వర్షంపై ఆధారపడ్డ పంట. సజ్జ ఇసుక నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలలు అనుకూలం. రాగి శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండిస్తారు. చెరకు వివిధ రకాల నేలలు మృత్తికల్లో. మొక్కజొన్న పురాతన ఒండ్రు నేలల్లో పండిస్తారు. ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడినది 1871లో. ఫ్రెంచ్ ఉద్యమ రూపురేఖలు. 1781లో అమెరికా వలస ప్రాంతాలకు ఫ్రాన్స్ సహాయం చేసింది. 1789లో కొత్త పన్నుల కోసం ఎస్టేట్స్ జనరల్ని సమావేశపరచడం. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ. 1791లో మానవ పౌర హక్కుల ప్రకటన. 1793-94 ఫ్రాన్స్లో బీతావాహ పాలన కాలం. 1799-1805 మొదటి కాన్సుల్గా నెపోలియన్ పాలన. 1806 నుంచి 15 చక్రవర్తిగా నెపోలియన్ పాలన. 1815 వియన్నా సమావేశం. 1871 ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా మారింది. జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ కూడా జరిగాయి 1871లో. సో ఇక్కడ నెపోలియన్ పాలన గురించి ఇయర్స్ అనేవి టేబుల్స్లో ఈ విధంగా ఇచ్చారు. సో మళ్ళీ లైన్ టు లైన్ ఇచ్చినప్పుడు, సో టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్లో ఇక్కడ ఒక ఇయర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నో ఇష్యూ, దాంతో ప్రాబ్లం ఏం లేదు. సో 2 ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఈ విధంగా మీకు మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది.
సో చూద్దాం. ఫ్రెంచి విప్లవం 1774లో లూయి 16 ఫ్రాన్స్కి రాజయ్యాడు. ఆ సమయానికి దేశ కోశాగారం ఖాళీగా ఉంది. ఫ్రాన్స్ సహాయం. లూయి 16 ఆధ్వర్యంలో 13 అమెరికా వలస రాష్ట్రాలకు తమకు ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందడంలో ఫ్రాన్స్ సాయం చేసింది. ఫ్రాన్స్ పన్నుల పెంపు. యుద్ధం 1781 అక్టోబర్లో జరిగిన యుద్ధం కారణంగా ఫ్రాన్స్ అప్పుల్లో కూరుకుపోయి పన్నులు పెంచింది. గణతంత్రం. దేశ అధిపతిగా రాజుకు బదులు ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తి ఉండే దేశం గణతంత్రం. కాంగ్రెస్ ఒక బృందంలోని సభ్యులు లేదా ప్రతినిధులు చర్చించుకోవడానికి ఏర్పడే సమావేశం. సామాజిక ఆర్థిక స్థితిగతులు. ఫ్రెంచి సమాజం 18వ శతాబ్దం. ఫ్రెంచి సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉంది. మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, రెండవ ఎస్టేట్లో కులీన వర్గాలు లేదా రాజకుటుంబీకులు పాలక వర్గం, మూడవ ఎస్టేట్లో పెద్ద వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు లేదా వకీళ్లు, రైతాంగం, కార్మికులు, చేతి వృత్తుల వారు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, సమాజంలోని మిగిలిన వర్గాల వాళ్ళు ఉండేవారు. మూడవ ఎస్టేట్లో. సో మొదటి 2 ఎస్టేట్లు గుర్తుపెట్టుకుంటే మూడవ ఎస్టేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, రెండవ ఎస్టేట్లో కులీన వర్గాలు లేదా రాజకుటుంబీకులు అంటే పాలక వర్గం ఉండేవారు. సో మిగిలిన వారంతా మూడవ ఎస్టేట్లో ఉండేవారు. సో ఈ మూడవ ఎస్టేట్లో కూడా ధనికులకే ప్రాధాన్యం ఉండేది అని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ నిర్వహణ ఖర్చుని, పన్నుల ద్వారా సమకూర్చే బరువుని మూడవ ఎస్టేట్ ఒక్కటే మోసేది. రైతాంగం. దేశ జనాభాలో 90%. వీరిలో చాలా కొద్ది మంది మాత్రమే వారు సాగు చేస్తున్న భూమికి యజమానులు. భూమిలో 60% సంపన్నులు. చర్చి మూడవ ఎస్టేట్లోని ధనిక ప్రజల ఆధీనంలో ఉండేది. మొదటి 2 ఎస్టేట్ సభ్యులు మతాధిపతులు, కులీన వర్గాల వారు. పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులతో పాటు ప్రభుత్వానికి పన్ను కట్టడం నుండి మినహాయించబడ్డారు మొదటి 2 ఎస్టేట్ సభ్యులు. ఫ్యూడల్ హక్కులు. ఇవి కులీన వర్గాలకు ఉండే హక్కులు. ఫ్యూడల్ హక్కుల్లో ఒకటి రైతాంగం నుండి వసూలు చేసే ఫ్యూడల్ పన్ను. ప్రభుకి వాళ్ళ ఇంట్లో పొలాల్లో రైతాంగం పనులు చేసి పెట్టాలి, సైన్యంలో పనిచేయాలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో పాల్గొనాలి. ఇవే ఫ్యూడల్ హక్కులు. టైత్ అంటే దశాంశం లేదా టైద్. చర్చి రైతాంగం నుండి వసూలు చేసే లేదా విధించే కొన్ని పన్నులని టైత్ లేదా టైద్ అనేవారు. టైత్ లేదా టైద్. చర్చి రైతాంగం నుండి వసూలు చేసే పన్ను టైత్ లేదా టైద్ లేదా దశాంశం. అంటే ఈ పన్ను ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. మూడవ ఎస్టేట్ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చుని, పన్నుల ద్వారా సమకూర్చే బరువుని మూడవ ఎస్టేట్ ఒక్కటే మోసేది. టెయిలే అనేది ప్రత్యక్ష పన్ను లేదా ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను. మూడవ ఎస్టేట్ ప్రజలందరూ చెల్లిస్తారు. టెయిలే అనేది ప్రత్యక్ష పన్ను, టెయిత్ అనేది చర్చి విధించే పన్ను. సో ఉప్పు, పొగాకు పరోక్ష పన్నులు. వీటిని రోజువారీ ఉపయోగించేవారు. ఉప్పు పొగాకులని వీటిపై అనేక పరోక్ష పన్నులు ఉండేవి. 18వ శతాబ్దంలో మధ్య తరగతి వర్గం ఏర్పడింది. విదేశీ వాణిజ్యం ద్వారా ఉన్ని, పట్టు వస్త్రాలు వంటి వాటిని ఉత్పత్తి చేసి సంపదని గడించారు. వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు కాకుండా మూడవ ఎస్టేట్లో వకీళ్లు, పరిపాలనా అధికారులు, చదువుకున్నవారు, వృత్తి నిపుణులు ఉండేవారు. అంటే వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులతో పాటు మూడో ఎస్టేట్లో వకీళ్లు, పరిపాలనా అధికారులు, చదువుకున్నవారు, వృత్తి నిపుణులు ఉండేవారు. వీరు స్వేచ్ఛా సమానత్వాన్ని ఇచ్చే చట్టాలు, అందరికీ అవకాశాలపై ఆధారపడ్డ సమాజాన్ని నిర్మించాలి అని చెప్పిన జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో వంటి తత్వవేత్తల భావాలతో స్ఫూర్తిని పొందారు. జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో అనే తత్వవేత్తలు స్వేచ్ఛా సమానత్వం ఇచ్చే చట్టాలు, అందరికీ అవకాశాలపై ఆధారపడ్డ సమాజాన్ని నిర్మించాలని చెప్పారు. సో వీరందరూ కూడా ఈ తత్వవేత్తల యొక్క భావాలతో స్ఫూర్తి పొందారు. జాన్ లాక్ 2 ట్రీటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని జాన్ లాక్ రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. 2 ట్రీటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే గ్రంథాన్ని రచించింది జాన్ లాక్. ఈ గ్రంథంలో రాజుకి పరిపూర్ణ హక్కులు ఉన్నాయి అనే నమ్మకాన్ని జాన్ లాక్ వ్యతిరేకించాడు. సో అడిగిన బిట్ ప్రీవియస్. రూసో ఈ భావనని ముందుకు తీసుకెళ్లాడు. రూసో ద సోషల్ కాంట్రాక్ట్ లేదా సామాజిక ఉడంబడిక పుస్తకాన్ని రచించాడు. ప్రజలు వాళ్ళ ప్రతినిధుల మధ్య కుదుర్చుకున్న సోషల్ కాంట్రాక్ట్ ఆధారంగా ప్రభుత్వం పనిచేయాలని ప్రతిపాదించాడు. మాంటెస్క్యూ అనే తత్వవేత్త ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అంటే ఇది లాస్ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే గ్రంథాన్ని రచించాడు. మాంటెస్క్యూ అనే తత్వవేత్త శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల మధ్య విభజించాలని ప్రతిపాదించాడు. బ్రిటన్ నుండి 13 వలస ప్రాంతాలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న తర్వాత యుఎస్ఏ ఈ విధానాన్ని అనుసరించింది. రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచినవి అమెరికా రాజ్యాంగం, వ్యక్తి హక్కులకు ఇచ్చిన ప్రాధాన్యతలు ఫ్రాన్స్లోని మూడవ ఎస్టేట్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచాయి.
1789 మే 5 వెర్సైల్స్ సమావేశం జరిగింది. కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి 16 వెర్సైల్స్ వద్ద ఎస్టేట్స్ జనరల్స్ని సమావేశపరిచాడు. మొదటి రెండవ ఎస్టేట్స్ ఈ సమావేశానికి ఒక్కొక్కటి 300 ప్రతినిధుల్ని పంపాయి. వీరు రెండు వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు. మొదటి రెండవ ఎస్టేట్స్. మూడవ ఎస్టేట్స్ మొత్తం 600 ప్రతినిధులు. వీళ్ళు వెనక నిలబడ్డారు. 600 ప్రతినిధుల్ని పంపించారు. వీరు వెనక నిలబడ్డారు. ఇందులో కూడా సంపన్నులు విద్యావంతులైన వారికే ప్రాధాన్యం దక్కింది. రైతాంగం, చేతి వృత్తుల వారు, మహిళలకు శాసనసభలో ప్రవేశాన్ని తిరస్కరించారు. రైతాంగం, చేతి వృత్తుల వారికి మరియు మహిళలకి. అయితే వీరి సమస్యలు, కోరికల్ని 40,000 ఉత్తరాల రూపంలో వీరి ప్రతినిధులు తీసుకొచ్చారు. ఓటు. అంతకుముందు ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు ఉండేది. లూయి 16 ఈ పద్ధతిని కొనసాగించాలనుకున్నా కూడా మూడవ ఎస్టేట్ సభ్యులు సభ మొత్తంగా ప్రతి సభ్యుడికి ఒక ఓటుతో ఓటింగ్ జరపాలని కోరసాగారు. ద సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకంలో రూసో వంటి తత్వవేత్తలు సూచించిన ప్రజాస్వామిక సూత్రాల్లో ఒకటి ఇది. అదేంటంటే ప్రతి సభ్యుడికి ఒక ఓటుతో ఓటింగ్. అయితే ఈ ప్రతిపాదనని రాజు లూయి 16 తిరస్కరించడంతో నిరసనగా మూడవ ఎస్టేట్ సభ్యులు సభ నుండి బయటకు వెళ్ళిపోయారు. మూడవ ఎస్టేట్ ప్రతినిధులు తాము ఫ్రెంచి దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావించారు. 1789 జూన్ 20 టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ. వర్సైల్స్లోని ఒక ఇండోర్ టెన్నిస్ కోర్టులో మిరాబు అబిసయస్ బైలీ నాయకత్వంలో మూడవ ఎస్టేట్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. మూడవ ఎస్టేట్ ప్రతినిధులు తమని తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. ఫ్రాన్స్ రాచరికపు అధికారాల్ని పరిమితం చేసే రాజ్యాంగ ముసాయిదా ప్రతి అంటే డాక్యుమెంట్ తయారయ్యే వరకు వెనక్కి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ చేశారు. జాతీయ శాసనసభ. ఈ జాతీయ శాసనసభ వర్సైల్స్లో రాజ్యాంగ రూపకల్పనలో మిగిలి ఉండగా మిగిలిన ఫ్రెంచ్ దేశం అతలాకుతలం అవుతోంది. రొట్టెల ధర. తీవ్రమైన చలి వల్ల పంటలు పండకపోవడంతో రొట్టెల ధర పెరిగిపోయింది. రొట్టె తయారీదారులు ఈ పరిస్థితుల్లో తీవ్రమైన చలి వల్ల పంటలు పండకపోవడంతో రొట్టెల ధర పెరిగిపోయింది. రొట్టె తయారీదారులు ఈ పరిస్థితుల్లో లాభార్జన కోసం సరుకును నిల్వ చేయసాగారు. కోపోద్రిక్తతలకు లోనైన మహిళలు దుకాణాల్లోకి దూసుకెళ్లారు. అదే సమయంలో సైన్యాన్ని ప్యారిస్లో సమాయత్తం కావాల్సిందిగా రాజు ఆదేశించాడు. జూలై 14 ప్రజలు బాస్టిల్ నగర కారాగారంపై దాడి చేసి దాన్ని బద్దలు కొట్టి ఖైదీల్ని విడుదల చేశారు. నాటి నుండి జూలై 14 తేదీనే ఫ్రాన్స్ జాతీయ దినంగా పరిగణిస్తున్నారు. లూయి 16 ప్రజల తిరుగుబాటుతో జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. తన అధికారాల్ని రాజ్యాంగం పరిమితం చేస్తుంది అనే సూత్రానికి ఒప్పుకున్నాడు. లూయి 16 1789 ఆగస్టు 4 పన్నులు, వెట్టిచాకిరికి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థని రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాల్ని జారీ చేసింది. మత గురువులు తమ ప్రత్యేక హోదాని వదులుకోవాల్సి వచ్చింది. టైత్ని రద్దు చేసి చర్చి ఆధీనంలో ఉన్న భూముల్ని జప్తు చేశారు. రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ పరిణామం. 1791లో జాతీయ శాసనసభ రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. దీని ప్రధానమైన ఉద్దేశం రాచరిక అధికారాల్ని కంట్రోల్ చేయడం. భూస్వామ్య వ్యవస్థ, బానిస వ్యవస్థల్ని రద్దుపరచడం 1791 రాజ్యాంగ ముసాయిదా ప్రతి యొక్క ప్రధాన ఉద్దేశాలు. శాసనసభ కార్యనిర్వాహక న్యాయ విభాగాలు. సో ఇవన్నీ మనం 1791 రాజ్యాంగం ప్రకారం చూస్తున్నాం. సో అన్ని వర్గాలు పన్నులు చెల్లించాలి అనే ఉద్దేశంతో అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండడానికి బదులుగా శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ అనేది రాచరిక దేశంగా మారింది. సో అంటే రాజ్యాంగంకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. చట్టాల్ని చేసే అధికారం 1791 రాజ్యాంగం చట్టాల్ని చేసే అధికారం జాతీయ శాసనసభకి ఇచ్చింది. 1791 రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు పౌరులందరికీ లేదు. 25 సంవత్సరాల వయస్సు పైబడి కనీసం 3 రోజుల కూలీ అంత పన్ను చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే క్రియాశీలక పౌరుల హోదాని ఇచ్చి ఓటు హక్కుని కల్పించారు. శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అవ్వడానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళ జాబితాలో ఉన్నవారే అర్హులు. ఫ్రాన్స్ రాజ్యాంగం పురుషులు పౌరుల హక్కుల ప్రకటనతో మొదలైంది. ఫ్రాన్స్ రాజ్యాంగం మానవ హక్కుల ప్రకటనతో మొదలైంది అని కూడా ఆప్షన్స్లో ఇస్తారు. అదైనా కరెక్టే. సహజ విడదీయరాని హక్కులు, పుట్టుకతో లభించే హక్కులు ఇవి. సో చాలాసార్లు అడిగారు. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వాతంత్ర్యం, చట్టం ముందు అందరూ సమానులు లాంటి హక్కులు. ఈ హక్కులు ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే లభిస్తాయని దీని అర్థం. 17 హక్కులు. పౌరుల సహజమైన 17 హక్కుల్ని కాపాడడం
ప్రభుత్వ బాధ్యత అని విప్లవ ప్రభుత్వం ప్రకటించింది. విప్లవ క్రమం. సంస్కరణవాదులు జాతీయ సభ చేసిన మార్పులు వీరిని తృప్తిపరచలేదు. వీరు దేశంలో తిరుగుబాటు చేయాలనుకున్నారు. రాజకీయ క్లబ్బులు ప్రభుత్వ విధానాల్ని చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడానికి ప్రజలకి ఇవి ముఖ్య వేదికలయ్యాయి. జాకోబిన్స్ క్లబ్ చాలా విజయవంతమైన రాజకీయ క్లబ్. ప్యారిస్లోని ఒకప్పటి సెయింట్ జాకబ్ కాన్వెంట్ నుండి ఈ పేరు వచ్చింది. జాకోబిన్స్ క్లబ్బుల్లో ఉండేది పేద చిన్న దుకాణదారులు, చేతి వృత్తుల వారు, చెప్పులు తయారు చేసేవారు, వంటవారు, గడియారాలు చేసేవారు, సేవకులు, రోజువారీ కూలి పని చేసేవారు జాకోబిన్స్ క్లబ్బుల్లో ఉండేవారు. 1792లో ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక ప్యారిస్ ప్రజలతో వేసవిలో జాకోబిన్లు తిరుగుబాటు ప్రణాళిక వేశారు. 1792 ఆగస్టు 10 ఉదయం ట్యులరీస్ మహల్పై దండెత్తి రాజు రక్షకబడుల్ని చంపేసి అనేక గంటల పాటు రాజుని బందీగా ఉంచారు. ఆ తర్వాత రాచరిక కుటుంబాన్ని జైలు పాలు చేయాలని సంస్కరణవాదులు తీర్మానించారు. జాతీయ సభ రద్దై ఎన్నికలు జరిగాయి. ఆనాటి నుండి సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ కూడా ఓటు హక్కు లభించింది. నేషనల్ కన్వెన్షన్. కొత్తగా ఎన్నికైన జాతీయ సభని నేషనల్ కన్వెన్షన్ అని పిలవసాగారు. ఇందులో జిరాండిస్టులు, జొకోబిన్లు, సామాన్యులు ఉండేవారు. జొకోబిన్లు నేషనల్ కన్వెన్షన్లోని అతివాదులు. వీరు అధికారం చేపట్టారు. 1792 సెప్టెంబర్ 21న నేషనల్ కన్వెన్షన్ ఒక తీర్మానం ద్వారా రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. 1793లో లూయి 16 రాణి మేరీ ఆంటోయినేట్లకు మరణశిక్ష విధించారు కుట్ర ఆరోపణపై. బీతావహ పాలన 1793 నుంచి 94 వరకు. బీతావహ పాలన. రాబిస్పియర్ జాకోబిన్ క్లబ్ నాయకుడు. విప్లవ రక్షణ కోసం తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని అనుసరించాడు రాబిస్పియర్. రిపబ్లిక్కి శత్రువులుగా భావించిన వారందరినీ, ఒకప్పటి కులీనులు, మత గురువులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు, అతని పద్ధతులతో ఏకీభవించని అతని పార్టీ సభ్యుల్ని సైతం అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాడు రాబిస్పియర్. గిలెటిన్. వీరిని దోషులుగా న్యాయస్థానం నిర్ణయిస్తే గిలెటిన్ ద్వారా చంపేసేవారు. వేతనాలు, ధరలు వీటిపై పరిమితి విధిస్తూ రాబిస్పియర్ ప్రభుత్వం చట్టాలు చేసింది. మాంసం రొట్టెలకి రేషన్ విధించారు. ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. మైదా. ఖరీదైన తెల్లపిండి. ఖరీదైన మైదా వాడకాన్ని నిషేధించారు. ప్రజలంతా గోధుమ పిండితో చేసిన రొట్టెలే తినాలి. చర్చిల్ని మూసేసి వాటి భవనాల్ని సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చేశారు. 1794 జూలైలో రాబిస్పియర్ దోషిగా తేల్చబడడంతో అరెస్టు చేసి గిలెటిన్ ద్వారా చంపేశారు. ఫ్రెంచ్ విప్లవంలో మహిళలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. మూడవ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. తమ సమస్యల చర్చకి, తమ గళం వినిపించడానికి తమ సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికల్ని ప్రారంభించారు మహిళలు. పురుషులకున్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలి అనేది వీరి ప్రధాన కోరికల్లో ఒకటి. 1791 రాజ్యాంగం మహిళల్ని ప్రేక్షక పౌరులుగా చేసింది. 1791 రాజ్యాంగం. దీంతో వీరు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకి పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని పోరాటాలు చేపట్టారు. మహిళల ఉద్యమం సమాన రాజకీయ హక్కుల కోసం కొనసాగింది. బీతావహ పాలన కాలం. ఈ కాలంలో మహిళల క్లబ్బుల్ని మూసేస్తూ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలని నిషేధిస్తూ కొత్త ప్రభుత్వం చట్టాలు చేసింది. అనేక ప్రముఖ మహిళల్ని చెరసాల పాలు చేశారు. కొందరికి మరణశిక్ష విధించారు. 1946లో ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ఓటు హక్కు లభించింది. డైరెక్టరీ పరిపాలన. అధికారంలోకి నెపోలియన్. నేషనల్ కన్వెన్షన్ రాజ్యాంగం. దీని ద్వారా ఎన్నికైన 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ అంటే డైరెక్టరీ పాలన ఏర్పడింది. డైరెక్టరీ పాలన. వీరి పాలనలో సభ్యుల అసమర్థత, లంచగొండితనం, అనైక్యత వల్ల డైరెక్టరీ ప్రజాదరణ కోల్పోయి ప్రభుత్వ ఖజానా దివాలా తీసి కరెన్సీ విలువ 100% పడిపోయి నిరుద్యోగం పెరిగింది. డైరెక్టరీ పాలనలో నెపోలియన్ బోనాపార్టీ వరుస యుద్ధాల్లో ఫ్రాన్స్కి విజయాలు చేకూర్చాడు. ప్రజలు నెపోలియన్ని తమ ఆశాదీపంగా భావించారు. అబ్బీసయస్. నెపోలియన్ డైరెక్టరీలోని అబ్బీసయస్ సాయంతో పాలన చేజిక్కించుకున్నాడు. కాన్సులేట్. నెపోలియన్ కాన్సులేట్ పేరుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదటి కాన్సుల్గా 5 సంవత్సరాలు పాలించాడు. 1799 నుంచి 1804 కాన్సులేట్ పేరుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదటి కాన్సుల్గా నెపోలియన్ పాలించాడు. 1805 నుండి 15 తనకు తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకొని మరొక 10 ఏళ్లు పాలించాడు. ఫ్రెంచ్ విప్లవం వల్ల చోటు చేసుకున్న రాజ్యాంగ మార్పుల వల్ల రాచరికం చేతుల నుండి అధికారం నియంత్రణ అనేది ప్రజల చేతుల్లో మారింది. అయితే నెపోలియన్ అధికారంలోకి రావడం వల్ల ఒక అడుగు వెనక్కెళ్ళింది. నెపోలియన్ గణతంత్రాన్ని అంతమొందించి సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. కానీ గణతంత్రం అనే భావనను పూడ్చిపెట్టలేకపోయాడు. ఫ్రాన్స్ ఆదర్శాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఫ్రాన్స్లో ప్రభుత్వ రూపాలు మారుతున్నా మిగిలిన యూరప్లో ఇవి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.
ఫ్రాన్స్ సామ్రాజ్యం నెపోలియన్ పాలనలో అత్యున్నత స్థాయికి చేరింది. నెపోలియన్ విజయాలు: యూరప్లోని ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల్ని ఓడించాడు. స్పెయిన్, పోర్చుగల్లను ఆక్రమించాడు. 1810 నాటికి టర్కీ సామ్రాజ్యం, ఇంగ్లాండ్ తప్ప ఐరోపా ఖండం మొత్తం నెపోలియన్ వశమై నెపోలియన్ తిరుగులేని సార్వభౌముడు అయ్యాడు. సంకీర్ణ కూటమి: నెపోలియన్ని ఓడించడానికి ఐరోపాలోని రాచరిక శక్తులన్నీ ఇంగ్లాండ్ నాయకత్వంలో సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డాయి. 1815లో వాటర్లూ యుద్ధం జరిగింది. వాటర్లూ యుద్ధంలో ఇంగ్లాండ్ నాయకత్వంలోని సంకీర్ణ కూటమి అనేక ప్రయత్నాల వల్ల ఈ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. నెపోలియన్ ఓడిపోయాక ఫ్రాన్స్లో మళ్లీ రాచరికం పునరుద్ధరించబడింది. మెటర్నిక్, ఆస్ట్రియా ప్రధాని. వియన్నా సమావేశం 1815లో మెటర్నిక్ అధ్యక్షతన జరిగిన వియన్నా సమావేశం ఐరోపా రాజకీయ స్వరూపాన్ని మార్చింది. అనేక రాజ్యాల్లో తిరిగి రాచరికాన్ని పునరుద్ధరించింది. 18వ లూయిని ఫ్రాన్స్లో రాజుగా నియమించారు. 10వ చార్లెస్. 18వ లూయి తర్వాత ఫ్రాన్స్కి రాజైనది 10వ చార్లెస్. కులీనులు, మతాధికారుల ప్రత్యేక హక్కుల పునరుద్ధరణకు ప్రయత్నించాడు. పత్రికా స్వాతంత్ర్యాన్ని, ప్రతినిధుల సభల్ని రద్దు చేశాడు. 1830లో 10వ చార్లెస్ చేపట్టిన చర్యల వల్ల 1830లో మరొక విప్లవం సంభవించి లూయి ఫిలిప్ని రాజుగా చేశారు. ఇతడు 10వ చార్లెస్కి సమీప బంధువు. లూయి ఫిలిప్ చార్లెస్ 10 తర్వాత రాజయ్యాడు. ప్రజలు కోరుకుంటున్న సంస్కరణలు తీసుకురావడంలో విఫలం అయ్యాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనే కారణంతో సంస్కరణ విందుల్ని నిషేధించినది లూయి ఫిలిప్. 1848లో నిరసనకారుల ఉద్యమం హింసాత్మకం కావడంతో మరొక విప్లవం సంభవించి లూయి ఫిలిప్ ఫ్రాన్స్ నుండి పారిపోయాడు. రెండవ రిపబ్లిక్ ఫ్రాన్స్. అనంతరం విప్లవవాదులు ఫ్రాన్స్ని రెండవ రిపబ్లిక్గా ప్రకటించారు. విప్లవవాదులు 1848లో రాచరికాన్ని తొలగించినప్పటికీ మూడవ నెపోలియన్ కాలంలో 1848లో రాచరికమే అధికారంలోకి వచ్చింది. 1871లో లియోన్ గాంబెట్టా నాయకత్వంలో ఫ్రాన్స్ మూడవసారి రిపబ్లిక్గా ప్రకటించుకుంది. సో 1871లోనే ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడింది. అరబ్బులు భారతదేశానికి ఈ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసేశారు. మధ్యధరా సముద్రం మీదుగా. తెలంగాణ రాష్ట్రానికి గల లోక్సభ నియోజకవర్గాలు 17. హైదరాబాద్ నిజాం ప్రధానిని ఈ విధంగా పిలిచేవారు, దివాన్ అని పిలిచేవారు. సో దివాన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో హైదరాబాద్కి దివాన్గా సాలార్జంగ్ 1 ఉన్నాడు. సో దివాన్లలో ముఖ్యుడు చూద్దాం. సాలార్జంగ్ మ్యూజియం అనేది హైదరాబాద్లోని మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉంది. సో అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. దీనిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 1858 విక్టోరియా రాణి ప్రకటన. సో ఈ లెసన్లో 1858 విక్టోరియా రాణి ప్రకటన భారత్లో అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో నుండి బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళడం, మిగిలిన భారత్ని భారతీయులే పాలిస్తారు. రెసిడెంట్ అంటే ఒక ఆంగ్లేయ అధికారిని భారతదేశ రాజ్యాల్లో నియమించి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై నిఘా ఉంచేది. రాబర్ట్ క్లైవ్. సో టెక్స్ట్ బుక్ పిక్చర్ ఇది, ప్రీవియస్ అడిగారు. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కి మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కుని కల్పించాడు. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కి మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కుని కల్పించాడు. 1853 నుంచి 83 మధ్య సాలార్జంగ్ 3 నిజాం రాజులకు దివాన్గా ఉన్నాడు. 4వ నిజాం అయిన నాసిరుద్దౌలా, 5వ నిజాం అయిన అఫ్జలుద్దౌలా, 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్లకి. సాలార్జంగ్ రాజ్యాన్ని విభజించిన విధానం సుబాలుగా, జిల్లాలుగా విభజించి పాత దేశ్ముఖ్లను తొలగించాడు. 1855లో దార్ ఉల్ ఉలూమ్ అనే ఆంగ్ల మాధ్యమ పాఠశాల, చాదర్ఘట్, సో వీటిని స్థాపించాడు. 1870లో సిటీ కాలేజ్, దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్, మద్రసా ఈ ఆలయాలను స్థాపించాడు. సాలార్జంగ్ వేయించిన రైలు మార్గాలు హైదరాబాద్ టు వాడి, మద్రాస్ టు షోలాపూర్ మరియు మద్రాస్ టు బొంబాయి. దార్ ఉల్ ఉలూమ్ అనే ఆంగ్ల మాధ్యమ పాఠశాలని చాదర్ ఘాట్లో స్థాపించారు. కాకసస్ పర్వతాలు ఈ 2 సముద్రాల మధ్యన ఉన్నాయి. సో కాస్పియన్ మరియు నల్ల సముద్రం. దక్షిణ యూరప్ ఖండ సరిహద్దుల్లో కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్యన కాకసస్ పర్వతాలు ఉన్నాయి. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు, సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆముక్తమాల్యద గ్రంథాన్ని రాసినది శ్రీ కృష్ణదేవరాయలు. స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి. ఆండాల్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా ఆముక్తమాల్యదని రచించాడు. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు రాయల కొలువుని అలంకరించారు. వారు అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కుతిమ్మన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు. విజయనగర రాజుల్లో ముఖ్యులు. సో ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం చాలా ఇంపార్టెంట్, 1509 నుంచి 29. సో మిగిలినవి సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. హరిహర రాయలు, తర్వాత మొదటి బుక్క రాయలు, తర్వాత రెండవ హరిహర రాయలు, తర్వాత రెండవ దేవరాయలు, తర్వాత సాలువ నరసింహరాయలు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత అచ్యుత రాయలు, తర్వాత ఆలియ రామరాయలు, తర్వాత వెంకటపతి రాయలు. సో
1136 నుంచి 1357 మధ్య హరిహర రాయలు, శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 29, చివరగా వెంకటపతి రాయలు 1585 నుంచి 1614. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు 1420లో మొదటిసారిగా నికోలో కోంటి, ఇటలీ యాత్రికుడైన నికోలో కోంటి సందర్శించాడు. సో వీటిని జితపరిశంలో ఇస్తారు ఎక్కువగా. సో చూసుకోండి. 1443లో పర్షియన్ వర్తకుడైన అబ్దుల్ రజాక్, 1520లో డొమింగో పేజ్ పోర్చుగీస్ యాత్రికుడు. సో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఇతడు సందర్శించాడు డొమింగో పేజ్. 1509 నుంచి 29 శ్రీ కృష్ణదేవరాయల కాలం. సో చాలా ఇంపార్టెంట్. 1537లో పోర్చుగీస్ యాత్రికుడు అయిన న్యూనిచ్. సో వీరిద్దరు పోర్చుగీస్ యాత్రికులు, డొమింగో పేజ్ మరియు న్యూనిచ్. సో అయితే దేశాలు ఇచ్చి జతపరచమంటారు, లేదా సంవత్సరాలు, లేదా ఎవరి కాలంలో సందర్శించారని అడుగుతారు. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. బోనాల ఊరేగింపులో నాట్యం చేస్తూ తోడు వెళ్లే మగవారిని పోతరాజులు అని పిలుస్తారు. బోనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జానపద పండగ. ఇందులో దేవతలకు ఆహారాన్ని సమర్పించి పూజించిన తర్వాత కుటుంబ సభ్యులు తింటారు. అందంగా అలంకరించిన పువ్వులతో నిండిన కుండలని స్త్రీలు తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు. దీన్నే ఘటం అని అంటారు. ఇత్తడి బిందెలు లేదా మట్టి కుండల్ని అన్నంతో నింపి వేపాకులతో అలంకరించి మహిళలు ఊరేగింపులో పాల్గొంటారు. పోత రాజులుగా పిలువబడే మగవారు నాట్యం చేస్తూ తోడు వెళ్తారు. వీరు వేప ఆకులు పట్టుకొని కొరడా దెబ్బలు వేస్తూ ఊరేగింపు ముందు భాగంలో నడుస్తారు. పోచమ్మ వేప చెట్టును ఆనుకొని ఉంటుంది. రాయి రూపం. ప్రతి ఊర్లో గుడి ఉంటుంది. పొలాన్ని కాపాడు, మంచి పంట ఇవ్వమని ప్రార్థిస్తారు. అనారోగ్యం నుండి బాగు చేయి, అంటు రోగాలు, దుష్టశక్తుల నుండి కాపాడమని వేడుకుంటారు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రామదేవత పోచమ్మ. దాదాపు ప్రతి ఊర్లో గుడి ఉంటుంది పోచమ్మకి. ఈ గుడి రాముడు, శివుడి గుళ్లకు భిన్నంగా ఉంటుంది. గుడి నిర్మాణం సాధారణంగా వేప చెట్టుని ఆనుకొని ఉంటుంది. దేవతామూర్తి రాయి రూపంలో ఉంటుంది. కొన్ని ఆధునిక పట్టణాల్లో ఈ దేవాలయం వాస్తుశిల్పితో నిర్మించి విగ్రహాల రూపంలో దేవత ప్రతిష్ఠించి ఉంటుంది. విగ్రహం రూపంలో పోచమ్మ దేవతను ఇలా ప్రార్థిస్తారు. తల్లి, మా పొలాల్ని కాపాడి మంచి పంటనివ్వు. నా బిడ్డ అనారోగ్యంతో ఉంది, ఆమెని బాగు చేయి. తల్లి, అంటు రోగాల నుండి దుష్టశక్తుల్ని మా కుటుంబాన్ని కాపాడు. సో ఇలా ఇచ్చి ఇది ఏ దేవతను ప్రార్థిస్తారని అడగడానికి అవకాశం ఉంటుంది. చూసుకోండి. మైసమ్మ పశువుల్ని కాపాడుతుంది. పశు సంపదని కాపాడే దేవత. పశువుల పాకలో గూడుకు సున్నం వేసి కుంకుమతో అలంకరిస్తారు. కట్ట మైసమ్మ చెరువు కట్టపై బండరాయి రూపంలో ఉంటుంది. నీటి దేవతలు గంగమ్మ, కట్ట మైసమ్మ. గంగమ్మ నీటి దేవత. మత్స్యకారులు, పేదలు, అనాథల్ని కాపాడుతుంది. ఎల్లమ్మ ఇతర పేర్లు పోలేరమ్మ, మరిడమ్మ, రేణుక, మహంకాళి, జోగమ్మ, సోమలమ్మ. గ్రామ పొలిమరెల్లో ఉండి ఊరిని కాపాడే దేవత ఎల్లమ్మ. అంటు రోగాల నుండి, దుష్టశక్తుల నుండి, కలరా వంటి వ్యాధుల నుండి కాపాడమని ప్రార్థిస్తారు. పోతరాజు వ్యవసాయ భూములు, పంటల్ని భయంకరమైన తెగుళ్ల నుండి, దొంగల నుండి, జంతువుల నుండి కాపాడుతాడని తెలంగాణ రైతుల విశ్వాసం. సున్నం వేసిన బండరాయిని తమ పంట పొలాల్లో ఒక మూలన ఉంచుతారు. పంట కోత సమయంలో పూజలు చేస్తారు. సోదరీమణులు, పెద్దమ్మ లాంటి పేర్లు గల దేవతలు. బీరప్ప కాటమరాజు పశువుల్ని, గొర్రెల్ని కాపాడే దేవుళ్ళు. బీరప్ప కాటమరాజు పశువుల్ని, గొర్రెల్ని కాపాడే దేవుళ్ళు. బీరప్ప పేద గొర్రెల కాపరి. కామరతిని పెళ్లి చేసుకోవడానికి పోరాడాడు. కాటమరాజు నెల్లూరు రాజుతో యుద్ధం చేశాడు. మేడారం లేదా సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకోసారి 3 రోజులు జరుగుతుంది. సమ్మక్క సారక్కలు రూపం లేని దేవతలు. మేడరాజు పులవాస పాలకుడు, రుద్రదేవుడి సమకాలీకుడు. రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రుడు 1 సమకాలీకుడు. పులవాస రాజ్య పాలకుడు మేడరాజు. పులవాస జగిత్యాల. మేడరాజు కూతురు సమ్మక్క. సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం సామంత పాలకుడు. సమ్మక్క పగిడిద్దరాజుల సంతానం సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న. సిమ్లా సముద్ర మట్టం నుండి 2200 మీటర్ల ఎత్తులో ఉంది. అందువల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. ఉత్తర అలస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఉండే ఎస్కిమోలు మాట్లాడే ప్రధానమైన భాష ఇన్యుపిక్. ఎస్కిమోల నివాస ప్రాంతం గ్రీన్లాండ్, కెనడా, అలస్కా, సైబీరియా. ఎస్కిమో అంటే అర్థం మంచు బుట్ల వ్యక్తి. ఇన్యుయిట్, యుపిక్. ఎస్కిమోలుగా పిలువబడే వారిలో ఉండే 2 ప్రధాన బృందాలు. ఇన్యుయిట్ అంటే అర్థం ప్రజలు లేదా అసలు ప్రజలు. సైబీరియా ప్రస్తుతం ఉత్తర ఆసియాలోని రష్యాలో ఉంది. ఎస్కిమోలు సైబీరియా నుండి వచ్చిన వాళ్ళ వారసులు. ఎస్కిమో భాషకి లిపి లేదు. ఎస్కిమోల ప్రధాన భాషలు 3: అల్యుయిట్, యుపిక్, ఇన్యుపిక్. ఈ 3 ప్రధాన భాషలు. సో ఇక్కడ యుపిక్ అనే పేరుతో భాష ఉంది. యుపిక్ అనే పేరుతో ఎస్కిమోలుగా పిలువబడే వారిలో ప్రధాన బృందం పేరు కూడా యుపిక్. సో యుపిక్ అనే పేరుతో బృందం ఉంది, భాష ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇన్యుయిట్, యుపిక్ అనేవి బృందాలు. ఇన్యుపిక్, అల్యుయిట్, యుపిక్ అనేవి ప్రధాన భాషలు. బేరింగ్ జలసంధి. ఎస్కిమోలు 5000 సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధిని దాటి మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు. ఉత్తర అలస్కా తీరంలో 500 కంటే ఎక్కువ ఎస్కిమోల జనాభా ఉన్న గ్రామాలున్నాయి. జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య 72. 19వ శతాబ్దం అంతిమ దశలో కలకత్తా, మద్రాస్, బొంబాయి లాంటి పెద్ద నగరాల్లో ఆంగ్ల విద్యా వ్యాప్తి జరిగింది.
19వ శతాబ్దం ద్వితీయార్థంలో చదువుకున్న భారతీయులు బ్రిటిష్ విధానాల్ని తీవ్రంగా విమర్శించసాగారు. 1885 నుంచి 1905 మధ్య మితవాద దశ, విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అన్న విధానాల్ని అవలంబించారు. 1885 డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగింది. ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన కొందరు తొలికాలపు నాయకులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్ర దత్ లేదా ఆర్సి దత్, జి సుబ్రహ్మణ్యం అయ్యర్. డిసెంబర్లో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కాంగ్రెస్ సమావేశాల్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించిన బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ 1886లో కాంగ్రెస్కి వివిధ స్థానిక సంస్థలు 436 ప్రతినిధుల్ని ఎన్నుకున్నాయి. కాదంబరి గంగూలీ, కలకత్తా మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి, కలకత్తాకి చెందిన కాదంబరి గంగూలీ. సో ఏవో హ్యూమ్ రిటైర్డ్ బ్రిటిష్ అధికారి, కాంగ్రెస్ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించాడు. దేవుడొక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడ్డ విశ్వజనీన మతంతో నమ్మకం ఉన్న సంస్థ బ్రహ్మ సమాజం. సో చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ 1772 నుంచి 1833 కాలం. భాషలు సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో పండితుడు. అరబిక్, లాటిన్, గ్రీక్ భాషలు కూడా తెలుసు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫీ లాంటి అనేక మత సిద్ధాంతాలని చదివాడు రాజా రామ్మోహన్ రాయ్. నమ్మిన సిద్ధాంతం దేవుడొక్కడే, వ్యతిరేకించినది విగ్రహారాధన, బలులివ్వడం, తిరస్కరించినది పూజారుల అధికారాన్ని. బ్రహ్మ సమాజాన్ని 1828లో ఏర్పాటు చేశాడు. ప్రాధాన్యత సంఘ సంస్కరణ. 1833లో రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించినది దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ చంద్రసేన్. సతీ సహగమనం, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీ శిశు హత్య, కుల దురహంకారం మొదలైన దురాచారాల్ని రద్దు చేయడానికి ఇది కృషి చేశాడు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ద్వారా. బ్రహ్మ సమాజం భావనల్ని కలిగిన సంస్థ ప్రార్థనా సమాజం. 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషితో సతిని అధికారికంగా నిషేధించారు. స్వామి వివేకానంద 1863 నుంచి 1902 మధ్య. జన్మస్థలం కలకత్తా, అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1897లో వెస్ట్ బెంగాల్ బేలూరులో రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్ని స్థాపించాడు. రామకృష్ణ మఠ స్థాపన ఉద్దేశాలు ప్రీవియస్ బిట్ సంస్కరణలతో కూడిన హిందూ మత పునరుద్ధరణ, జాతి పునర్నిర్మాణానికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. హిందూ మతం అన్ని మతాల కంటే గొప్పదని భావించాడు. ప్రాధాన్యత ఉపనిషత్తుల బోధన. 1893లో చికాగో ప్రపంచమత సమావేశానికి భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యారు. హిందూ మత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాల్ని సమానంగా చూసే హిందూ మత ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించారు. ఈ ఉపన్యాసం పాశ్చాత్య తూర్పు దేశాల వారిని దిగ్భ్రాంతులకి గురిచేసింది. స్వామి దయానంద సరస్వతి నమ్మకం, వేదాల్ని చదివి నిజమైన మతం వాటిలోనే ఉందని నమ్మాడు. తిరస్కరించినది హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళు, దేవతల్ని, గుడిలో విగ్రహాల ఆరాధనని, బ్రాహ్మణ పూజారుల్ని, కుల వ్యవస్థని తిరస్కరించాడు. ప్రచారం చేసినది సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుణ్ణి పూజించాలని. స్థాపించినది 1875లో ఆర్య సమాజం. రచించినది సత్యార్థ ప్రకాష్, డిఏవి. దయానంద్ ఆంగ్లో వేదిక్, డిఏవి అంటే 1883లో దయానంద సరస్వతి మరణం తర్వాత అతడి అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలల్ని స్థాపించారు. ఆర్య సమాజ్ ఉద్యమంలోనూ అభిప్రాయ భేదాలు ఏర్పడి ఆధునిక విషయాలు కాకుండా వేద మతాన్ని మాత్రమే బోధిస్తూ ఇతర మతాల ప్రభావాల్ని తిప్పికొట్టాలని కొందరు భావించారు. వీళ్ళు హరిద్వార్లో గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దొంగతనం, డికాయిటీ, లంచగొండితనం, కల్తీ మొదలైనవి క్రిమినల్ నేరాలు. సివిల్ నేరాలంటే అద్దె, సరుకుల కొనుగోలు, విడాకులు, భూమి, ఆస్తి, ఆదాయాలపై ప్రజల హక్కులు, ప్రజల మధ్య ఉన్న సంబంధాలకి సంబంధించినవి. క్రిమినల్ నేరాలంటే వరకట్నం తీసుకోవడం, దాడి చేయడం, దొంగతనం, దోపిడీ, కల్తీ, లంచాలు ఇవ్వడం, కల్తీ మందులు తయారు చేయడం. హిమానీ నదం మోసుకుపోలేక మేట వేసే పదార్థాలు, మొరైన్లు. సో మిగిలినవి చూద్దాం. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురి కావడం, అక్కడ మేట వేయడం కారణంగా భూస్వరూపాలు ఏర్పడతాయి. సముద్రపు అలలు నిరంతరం రాళ్లకేసి కొట్టుకోవడం వల్ల కాలక్రమంలో వాటిలో బీటలు ఏర్పడతాయి. క్రమేపీ రాళ్లలో లోతు తక్కువ గుహలు ఏర్పడతాయి. సముద్రపు నీళ్లు తొలుచుకుంటూ ఈ రంధ్రాన్ని పెద్దగా చేయడం వల్ల గుహ పైభాగం మాత్రమే మిగిలి సముద్రపు తోరణాలు ఏర్పడతాయి. మరింత కూతకు గురైతే పైకప్పు కూడా పోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడల్లాంటి వాటినే పేర్పుడు స్తంభాలు అంటారు. సముద్రపు నీటి నుండి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు అంటారు. సముద్ర భృగువులు మరింత కోతకు గురైతే అగ్రం, అఖాతాలు ఏర్పడతాయి. అగ్రం అంటే సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం అంటే సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. సముద్ర అలలు తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల బీచ్లు ఏర్పడతాయి. మేట వేయడం అంటే వదిలివేయడం.
సముద్ర భృగువు సముద్రం నీటి నుండి దాదాపు నిటారుగా లేచే రాతి తీరం సముద్ర భృగువు. ఇవి మరింత కోతకు గురైతే అగ్రం అఖాతాలు ఏర్పడతాయి. ఇసుక దిబ్బలు వాతావరణ ప్రభావం నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారుల్లో సన్నటి ఇసుక పోగవుతుంది. అగ్రం సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకు వెళ్ళిన ప్రదేశం. గ్రాండ్ కాన్యన్ పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి గ్రాండ్ కాన్యన్ కొలరాడో నది మీద ఉంది. గార్జెస్ రాళ్ళు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని గార్జెస్ అంటారు. బైసన్ గార్జ్ గోదావరి నదిపై పాపికొండల వద్ద ఉంది. ఇది ఏపీలో ఉంది. ఇండస్ గార్జ్ కాశ్మీర్లో ఉంది. అగాధదరి నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం అగాధదరి. దీంట్లో నది అంచులు తీవ్రమైన వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. కింద కంటే పై భాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. అగాధదరిలో ఏంజెల్ జలపాతం 979 మీటర్లు వెనిజులాలోని చురున్ నదిపై ఉంది. ఎత్తు 979 మీటర్లు. టుగెలా జలపాతం రెండవ అతి ఎత్తైన జలపాతం దక్షిణ ఆఫ్రికాలోని టుగెలా నదిపై ఉంది. ఎత్తు 947 మీటర్లు. కుంచికల్ జలపాతం 455 మీటర్లు. భారత్లో అతి ఎత్తైన జలపాతం కర్ణాటకలోని వారాహి నదిపై ఉంది. అగ్రం సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకు వెళ్ళిన ప్రదేశం. బీచ్లు సముద్ర అలల తీరం వెంట మేట వేసే పదార్థాల వల్ల ఏర్పడతాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఉదాహరణ జనపనార పరిశ్రమ. సిపిఐని విస్తరించండి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. క్రూప్ కుటుంబం దీనికి సంబంధించింది ఆయుధాల తయారీకి. ఆల్ఫ్రెడ్ కుక్ 1810లో, ఆల్ఫ్రెడ్ క్రూప్ 1810లో ఎస్సెన్ జర్మనీ, ఎస్సెన్ అనేది జర్మనీలో ఉంది. ఎస్సెన్లో ఒక చిన్న ఇనుము బట్టిని ప్రారంభించాడు. 1870 నాటికి ఎస్సెన్లోని క్రూప్ కర్మాగారం వేలాది కార్మికులతో చాలా పెద్దగా మారింది. దీంతో క్రూప్ కుటుంబం అత్యంత సంపన్న కుటుంబంగా మారింది. రైలు పెట్టెలు ఆయుధ తయారీ చేయసాగింది క్రూప్ కుటుంబం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారం క్రూప్ కుటుంబం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని స్థాపించింది. మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. ఈ మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. 1887లో క్రూప్ కుటుంబం 1887 నాటికి 46 దేశాలకి ఆయుధాలు సరఫరా చేయగలిగింది. జర్మనీ ఫిరంగి దళానికి ఆయుధాల సరఫరా. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి క్రూప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి. 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతిచ్చింది. ఆల్ఫ్రెడ్ క్రూప్ నాజీ జర్మనీ పొరుగు దేశాల్ని ఆక్రమించడంతో కొత్త కర్మాగారాలు స్థాపించడానికి కొత్త భూముల్ని ఆల్ఫ్రెడ్ క్రూప్ చేజిక్కించుకున్నాడు. ఈ కర్మాగారాలు అనేకం నాజీ నిర్బంధ శిబిరాల్లోని వాళ్ళని తమ కర్మాగారాల్లో పనిచేయడానికి బానిస కార్మికులుగా ఉపయోగించుకునేవి. ఫ్రాన్స్కి చెందిన ఈ సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించాడు. సెయింట్ సైమన్ ప్రతిపాదించాడు. ప్లేటో థామస్ మూర్ సామ్యవాద భావనలోని కొన్ని అంశాలు ప్లేటో థామస్ మూర్ వంటి మేధావులు కూడా వ్యక్తపరిచారు. ఫ్రెంచ్ విప్లవ భావనలతో వీళ్ళ భావనల్ని కలిపినప్పుడు అవి మరింత శక్తివంతం అయ్యాయి. బాబెఫ్ ఇతర తీవ్రవాదులు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాల్ని ఫ్రెంచ్ విప్లవం సాధించలేకపోయిందని భావించినది బాబెఫ్ మరియు ఇతర తీవ్రవాదులు. బాబెఫ్ విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు. ఈ భావనల కారణంగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నాడంటూ బాబెఫ్ని ఉరితీశారు. బాబెఫ్ ఆలోచనలు కర్మాగార వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక తరం పాటు సామాజిక నిరసన ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచాయి. సెయింట్ సైమన్ ఫ్రాన్స్కి చెందిన సెయింట్ సైమన్ తొలి సామ్యవాద మేధావుల్లో మరొకరు. ఉత్పాదక ఆస్తి సమాజానికి చెందాలని వాదించలేదు. అయితే సామాజిక అవసరాల్ని శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా సమాజ శక్తుల్ని వినియోగించే కేంద్రీకృత ప్రణాళిక ఉండాలని, ఆ ప్రణాళికల ద్వారా ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించాడు. ఇంగ్లాండ్లో కూడా ఇలాంటి మేధావులు ఉన్నారు. ఓవెన్ చిన్న పారిశ్రామికవేత్త సహకార గ్రామాలు అని నిర్మించాలని పిలిపించాడు. కార్మికుల దుర్భర పరిస్థితులు, పెట్టుబడిదారుల సంపద చూసిన ఓవెన్ అనే చిన్న పారిశ్రామికవేత్త తీవ్రంగా కలత చెందాడు. సహకార గ్రామాల్ని నిర్మించాలని పిలిపించాడు. ఇక్కడంతా ఉమ్మడి ఆధీనంలో ఉండి ప్రజలు పరస్పర సహకారంతో పనిచేసి శ్రమ ఫలితాన్ని సమానంగా పంచుకుంటారని పిలుపునిచ్చాడు. అయితే పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు బాగానే ఉన్నా వాటిని ఆచరించడం సాధ్యం కాదని ప్రజలు భావించేవారు. అందుకే ఇవి యుటోపియాగా అంటే ఆదర్శవాదాలుగా మాత్రమే ఉండిపోయాయి. యుటోపియా అంటే ఆదర్శవాదాలు. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ పారిశ్రామిక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని అధ్యయనం చేయడం ద్వారా వీరు సామ్యవాదానికి కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు.
పెట్టుబడిదారీ విధానం చరిత్రలో ప్రగతిశీల అంశం అని, అదే సమయంలో ఇది పెట్టుబడిదారుల్ని కార్మికుల్ని తమ నిజమైన మానవత్వం నుండి దూరం చేసే దోపిడీపూరిత విధానమని వీరు వాదించారు. కర్మాగారాల్లో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎలాంటి ఆస్తి లేదు, కానీ ఉత్పత్తి జరగడానికి కార్మికులు ఎంతో కీలకమని వీరు వాదించారు. పెట్టుబడిదారీ విధానం లాభాలు గడించడానికి కార్మికుల దోపిడీ పెట్టుబడిదారీ విధానం లాభాలు గడించడానికి కార్మికులు దోపిడీకి గురవుతుంటారు. దీనివల్ల కార్మికులు మెరుగైన వేతనాల కోసమే కాక పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయడానికి పోరాటాలు చేపడుతుంటారు. మార్క్స్ భావన: పారిశ్రామిక ఉత్పత్తి వల్ల చిన్న స్థాయిలో జీవించి ఉత్పత్తి చేయడం అసాధ్యమవుతుందని మార్క్స్ భావన. ఫ్రెంచ్ విప్లవంలో ఫ్యూడల్ శక్తుల్ని రాజుల్ని తరిమేసినట్లే కార్మికులు సంఘటితమై పెట్టుబడిదారులు లేకుండా చేయాలని మార్క్స్ వాదన. కార్ల్ మార్క్స్ ప్రకారం కార్మికులు దేశ పగ్గాల్ని చేజించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ కర్మాగారాలు, భూములు ప్రభుత్వానికి చెంది అందరి ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపడతారు. మార్క్స్ ఎంగెల్స్ భావనలు 19వ శతాబ్దం అంతంలో ఆలోచనా పరుల్ని, ఉద్యమకారుల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 20వ శతాబ్దంలో సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయి. అదే సమయంలో తీవ్రవాద మేధావులు చాలామంది మార్క్స్తో ఏకీభవించలేదు. అనార్కిజం: తీవ్రవాద మేధావులు అనార్కిజం లాంటి కొత్త సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు. తొలినాటి నుండే సామ్యవాద భావనలు భారత్కి వచ్చాయి. స్వామి వివేకానంద యూరప్, అమెరికాని సందర్శించినప్పుడు అక్కడ పెరుగుతున్న సామ్యవాద భావనలతో ఎంతగానో ప్రభావితం అయ్యాడు. జాతీయ నాయకులు కూడా సామ్యవాదంతో ప్రభావితమయ్యారు. 1917 రష్యా కమ్యూనిస్టు విప్లవం. సోవియట్ ప్రభుత్వం అన్ని జాతీయవాదాలకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో 1917లోని రష్యా కమ్యూనిస్టు విప్లవం భారతదేశ జాతీయవాదులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎంఎన్ రాయ్, భగత్ సింగ్, నెహ్రూ లాంటి నాయకులు సామ్యవాద మద్దతుదారులయ్యారు. భారత్లో కూడా కర్మాగార ఉత్పత్తి అభివృద్ధి చెందడంతో చాలామంది నాయకులు కార్మికుల్ని సంఘటితం చేసి కార్మిక సంఘాలకి నాయకత్వం వహించారు. 1920లో వీరు మార్క్సిజం భావజాలంతో ప్రభావితమై 1920లో భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఈ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం లిబియా. లిబియాలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా లిబియాని ప్రకటించింది. అమెరికా వంటి శక్తిమంత దేశాలు జోక్యం చేసుకొని గడాఫీ పాలనని అంతం చేసి తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిని చూపాయి. దీని వెనుక లిబియాలోని అపార చెమురు నిల్వల్ని చేజిక్కించుకోవాలనే కోరిక ఉంది. లిబియా అంతర్యుద్ధం: ఈ దేశాలు తిరుగుబాటుదారుల్లోని కొన్ని వర్గాలకు మద్దతిచ్చి లిబియాని అంతర్యుద్ధంలోకి నెట్టాయి. ఐక్యరాజ్య సమితి తిరుగుబాటుదారులకు మద్దతుగా జోక్యం చేసుకుని లిబియాని విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించింది. తిరుగుబాటుదారులపై ప్రభుత్వం విమాన దాడులకు పాల్పడకుండా ఇది నిరోధిస్తుంది. విమానాల నిషేధ ప్రాంతం లిబియా అయినప్పటికీ ప్రభుత్వం వైమానిక దాడులు కొనసాగించడంతో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ప్రభుత్వ స్థావరాలపై సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. గడాఫీ పాలనని కూలదూసి అంతిమంగా లిబియా ప్రజలు విజయం సాధించారు. గడాఫీ పాలన కూలిపోయాక జరిగిన ఎన్నికల్లో 100 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 200 మంది ప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకున్నారు. లిబియాలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. లిబియాలో తాత్కాలిక రాజ్యాంగాన్ని కూడా ఏర్పరచుకున్నారు. గృహహింస రూపానికి చెందనిది. అక్రమ రవాణా గృహహింస రూపానికి చెందదు. సో గృహహింస రూపాలు: లైంగిక అత్యాచారం, అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం, భౌతిక అత్యాచారం, బాధ కలిగించే ప్రవర్తన, కుట్టడం, హింసించడం, మానసిక క్షోభకు గురి చేసే మాటలు అనడం, మానసిక అత్యాచారం అంటే హాని కలిగిస్తామని బెదిరించడం, పిల్లల్ని చదివించబోమని బెదిరించడం, ఉద్యోగం చేయకుండా ఆపడం, ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోమనడం లాంటివి. ఆర్థిక అత్యాచారం అంటే స్త్రీకి చెందాల్సిన ఆర్థిక వనరులు చెందకుండా చేయడం, స్త్రీ ధనాన్ని వాడుకోవడం, వారి ఆస్తుల్ని అమ్మడం. 1856లో జార్ఖండ్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసీలు సంతాలులు. సో ఆదివాసీల తిరుగుబాట్లు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ జార్ఖండ్లో సంతాల్ ఆదివాసులు 1856, 1880, 1922. తెలంగాణ, ఏపీలో కోయ ఆదివాసులు, 1910లో బస్తర్లోని మురియా ఆదివాసీలు, 1940లో గోండు కోలం ఆదివాసీలు. కార్పొరేట్ పన్ను దీనిపై విధించబడుతుంది. లాభంగా వచ్చే ఆదాయంపై. ప్రత్యక్ష పన్నులు: వస్తువుల యొక్క వివిధ ఉత్పత్తి దశల్లో అమ్మకాలపై ప్రతి స్థాయిలో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. మొత్తం పన్ను అంతిమంగా వినియోగదారుడిపై పడుతుంది. వస్తు సేవలపై విధించే పన్నులు పరోక్ష పన్నులు, కాకపోతే వినియోగదారులు వీటిని పరోక్షంగా చెల్లిస్తారు. వీటితో పాటు వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీలు వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు ప్రత్యక్ష పన్నులు. వీటిని వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వీటిని ప్రత్యక్ష పన్నులు అంటారు. ఇందులో 2 ముఖ్యమైనవి ప్రత్యక్ష పన్నులో: ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను. కర్మాగారాలు లేదా వ్యాపారాల్ని నిర్వహించే సంస్థలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంపెనీలు, వ్యాపార సంస్థలు వస్తువుల సేవల్ని డబ్బుకు విక్రయిస్తాయి.
వచ్చిన ఆదాయంలో ఖర్చులన్నీ తీసేయగా ముడి పదార్థాలు సేవలాంటి తీసేస్తే మిగిలింది ఆ కంపెనీ లేదా కర్మాగారం యొక్క లాభం. ఈ లాభంపై నిబంధనల్ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై ఆదాయ పన్ను విధించబడుతుంది. వ్యక్తిగత ఆదాయాలకు కూలీలు, వేతనాలు, పింఛన్ల లాంటి వివిధ రకాల వనరులు ఉంటాయి. వ్యక్తులు బ్యాంకు నగదు నిల్వలపై ఆర్జించే వడ్డీ, భవనాలు వంటి ఆస్తులపై ఆర్జించే వడ్డీల్ని ఆదాయంగా పరిగణిస్తారు. వీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ పన్నుని కొంత పరిమితిని మించి ఆర్జించే వారికే విధిస్తారు. ఆదాయంలో పరిమితి పోగా మిగిలిన దాంట్లో కొంత శాతం విధిస్తారు పన్నుని. ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేవారు వారి ఆదాయాన్ని అనుసరించి ఎక్కువ నిష్పత్తిలో పన్ను చెల్లించాలి. పరోక్ష పన్నులు వస్తువులు, సేవలపై విధిస్తారు. వస్తువులపై గరిష్ట చిల్లర ధరలో అంటే ఎంఆర్పిలో అన్ని రకాల పన్నులతో సహా ఇమిడి ఉంటాయి. మొబైల్, టెలిఫోన్ సేవల ఛార్జీల్ని కూడా పన్నులతో సహా చెల్లిస్తారు. వస్తువుని కొనుగోలు చేసేటప్పుడు ఎగ్జాంపుల్ టీవీ, వినియోగదారుడు చెల్లించే ధరలో తయారీ ధర, లాభం, పన్నులు ఉంటాయి. పొందిన లాభాలకు చెల్లించిన పన్నులకు గల నిష్పత్తి ఒక వస్తువుకు మరొక వస్తువుకు మారుతుంటుంది. సాధారణంగా చాలా వస్తువుల, సేవల ధరలో పన్నులనే అంశం ఇమిడి ఉంటుంది. వస్తు సేవలపై విధించే పన్నుల వల్ల ధరలు పెరిగితే మరికొన్ని వస్తువుల సేవలపై విధించే పన్నుల వల్ల మొత్తం మీద ఇంకా ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు ఇనుముపై పన్ను పెరిగితే ఇనుముతో చేసిన అన్ని వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఉక్కు తయారీకి ఇనుము వాడడం వల్ల ఉక్కుతో చేసే అన్ని వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. చాలా కర్మాగారాలు ఉపయోగించే భారీ మౌలిక ముడిసరుకులపై మరియు మాధ్యమిక వస్తువులపై పన్ను పెంపు శృంఖలా చర్య అంటే గొలుసు చర్యకి దారితీస్తుంది. వీటితో సంబంధం ఉన్న లేదా సంబంధిత వస్తువులపై ఏదో ఒక రకంగా ప్రభావితం అవుతాయి. క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడినది 1997లో. క్యోటో ప్రోటోకాల్ 1997 డిసెంబర్. లక్ష్యం 2008-12 మధ్య పెట్టుకున్న లక్ష్యం హరిత గృహ వాయువుల విడుదలని 5.2% కంటే తక్కువకు పరిమితం చేయడం. భూగోళం వేడెక్కడం నుండి భూమాతని కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. సో ఈ 4 బిట్స్ కూడా అడిగారు. హాజరైన దేశాలు హరిత గృహ వాయువుల ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానంపై సంతకం చేశాయి. హరిత గృహ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు పరిమితం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ తీర్మానం 2008-12 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. భారతదేశం సుమారుగా ఈ 2 అక్షాంశాల మధ్య ఉంది. 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 68 డిగ్రీల 7 నుంచి 90 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు నవంబర్ 11, 1918. సో మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకి చెందిన రాకుమారుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సెర్బు చేతిలో హత్య గావింపబడడం. ఈ హత్యకు సంబంధించి సెర్బియా వివరణతో సంతృప్తి చెందని ఆస్ట్రియా సెర్బియాపై 28 జూలై 1914న యుద్ధం ప్రకటించింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కూటమిలో సెర్బియా ఉండడం వల్ల సెర్బియాకి మద్దతుగా ఆ దేశాలు వచ్చాయి. దాంతో ఆస్ట్రియా పక్షాన ఉన్న జర్మనీ కూడా యుద్ధంలో చేరడంతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రియా, జర్మనీ తరపున పాల్గొన్న దేశాలు కేంద్ర రాజ్యాలుగా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తరపున పాల్గొన్న దేశాలని మిత్ర రాజ్యాలుగా పిలిచారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914-18. మిత్ర రాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, సెర్బియా, అమెరికా. రష్యా 1917లో రష్యాలో జరిగిన విప్లవం కారణంగా విరమించింది. దీంట్లో నుంచి తర్వాత అమెరికా 1917లో చేరింది. అమెరికాకి చెందిన లూసిటానియా అనే నౌకని ముంచడం వల్ల యుద్ధంలో చేరింది. కేంద్ర రాజ్యాలు ఆస్ట్రియా, జర్మనీ 2 ప్రపంచ యుద్ధాల్లో మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. యుద్ధం మొదట్లో కేంద్ర రాజ్యాలే పైచేయింది. మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్న రష్యా తన దేశంలో విప్లవం కారణంగా జర్మనీతో సంధి చేసుకుని 1917లో అర్ధాంతరంగా యుద్ధం నుండి విరమించింది. మరోవైపు జర్మనీ సైన్యాలు అమెరికాకి చెందిన వ్యాపార నౌక లూసిటేనియాని ముంచడంతో 1917లో అమెరికా మిత్ర రాజ్యాల పక్షాన అనివార్యంగా యుద్ధంలో చేరింది. దీంతో మిత్ర రాజ్యాలకు విజయం చేకూరింది. రష్యా విరమించింది, అమెరికా జాయిన్ అయింది ఒకే సంవత్సరం 1917. మొదటి ప్రపంచ యుద్ధానంతర ప్రపంచం. వర్సేల్స్ ఒప్పందం 1919. మొదటి ప్రపంచ యుద్ధానంతరం అనేక చర్చలు, ఒప్పందాలు జరిగి బ్రిటన్ దాని మిత్ర దేశాలు ఓడిన దేశాలపై షరతులు విధించి బలవంతంగా ఒప్పించాయి. ఆస్ట్రో హంగేరియన్, ఒట్టోమన్, టర్కీ సామ్రాజ్యాల్ని విచ్ఛిన్నం చేసి చిన్న జాతీయ రాజ్యాలుగా విభజించారు. జర్మన్ సామ్రాజ్యానికి అంతం పలికి ప్రజాస్వామిక గణతంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఒట్టోమన్ సామ్రాజ్యం స్థానంలో టర్కీ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఆఫ్రికాలోని దాని వలస దేశాలని విజేత దేశాలు పంచుకున్నాయి. ఆస్ట్రియా, హంగరీ, యుగోస్లావియా, చెకోస్లోవాకియా, ఎస్తోనియా, లాట్వియా, ఫిన్లాండ్ వంటి అనేక కొత్త దేశాలు ఏర్పడ్డాయి. వర్సేల్స్ ఒప్పందం జర్మనీపై ఆర్థిక పరంగా పెద్ద జరిమానాలే విధించింది. విజేతలైన మిత్రపక్షాలకు నష్టపరిహారంగా జర్మనీ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. భూభాగ పరంగా జర్మనీ దాని భూభాగంలోని ప్రాంతాల్ని ఫ్రాన్స్, ఇతర దేశాలకి అప్పగించాల్సి వచ్చింది. నానాజాతి సమితి. వర్సేల్స్ ఒప్పంద ఫలితంగా ప్రపంచ శాంతి సాధన లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ సంస్థగా నానాజాతి సమితి
1920 జనవరి 11న ఏర్పడింది. చాలా సరళైన బిట్. ఆయుధాల తయారీ తగ్గించడం లేదా ఆయుధాల తగ్గింపు సంప్రదింపుల ద్వారా తగాదాల్ని పరిష్కరించడం, తద్వారా యుద్ధాల నివారణ కోసం ఇది ఏర్పడింది. అభివృద్ధి, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం వంటి వాటి కోసం కూడా ఇది కృషి చేసింది. ఇందులో 58 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మొదట్లో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో విజయం సాధించిన రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఏజెంట్ ఆరెంజ్ అనేది అత్యంత విషపూరితమైన పదార్థం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య 193. ఐక్యరాజ్య సమితి యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మిత్ర దేశాల్లో ముఖ్యమైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సోవియట్, రష్యా, చైనాలు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కోసం ఒక పత్రాన్ని తయారు చేశాయి. ఈ పత్రం యుద్ధాల్ని నివారించి శాంతిని నెలకొల్పే అంశాన్నే కాక ప్రపంచ ప్రజలందరికీ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం లభించేలా, పేదరికం, ఆకలి అంతం అయ్యేలా చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇది 2 ఉద్దేశాలతో ఏర్పడింది. శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి అనే ఉద్దేశాలతో ఐరాస ఏర్పడింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి దేశాల స్వయం ప్రతిపత్తిని గుర్తించి ప్రపంచ శాంతికి ముప్పు లేదా తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన వంటి సందర్భాల్లో తప్ప దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని మాటిచ్చింది. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డప్పుడు దాంట్లో 51 దేశాలు సభ్య దేశాలుగా ఉండగా ప్రస్తుతం 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 2025లో 26లో అయినా 193 2025 వరకు. ఆ తర్వాత దశాబ్దంలో వలసపాలక శక్తుల నుండి స్వాతంత్రం పొందిన దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. 6 వేర్వేరు సంస్థల ద్వారా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. ఒక్కొక్క సంస్థకి శాంతి భద్రతల్ని కాపాడడం, విద్య, ఆరోగ్య సదుపాయాల్ని మెరుగుపరచడం, పేదరికాన్ని నిర్మూలించడం, అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించడం లాంటి ప్రత్యేక విధులు ఉన్నాయి. ఈ విధులకు బాధ్యత వహించే కొన్ని సంస్థలు అంతర్జాతీయ న్యాయస్థానం హెడ్ క్వార్టర్స్ హేగ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞాన, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ప్యారిస్, బాలల నిధి సంస్థ న్యూయార్క్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన సెక్రటరీ జనరల్ ఎన్నికలో అన్ని దేశాలు పాల్గొంటాయి. ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం అయిన సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. ప్రీవియస్ బిట్. ఎక్కడ వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయని అడిగారు. సాధారణ సభ. అయితే యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. ప్రీవియస్ బిట్. దీంట్లో శాశ్వత సభ్య దేశాలు చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ మరియు అమెరికా. యుఎస్ఎస్ఆర్ ప్రస్తుత రష్యా. భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాల్ని ఈ 5 దేశాలు ఏ ఒకటైనా జోక్యం చేసుకొని వీటో చేయవచ్చు, అంటే తిరస్కరించవచ్చు. అనేక ఘర్షణల్లో ఈ 5 దేశాల ప్రత్యక్ష పాత్ర ఉండడంతో ఐక్యరాజ్య సమితి ఎలాంటి చర్య తీసుకోకుండా తమ వీటో అధికారంతో అడ్డుకునేవి. కొన్ని సందర్భాల్లో తమ ఆదేశాల్ని పాటించేలా ఐక్యరాజ్య సమితిపై ఈ శక్తివంతమైన దేశాలు ఒత్తిడి చేసేవి. ఇవి ఐక్యరాజ్య సమితిని తమ నియంత్రణతో పనిచేసేలా, మధ్యదారిలో నడిచేలా చేశాయి. ఈ శక్తివంతమైన దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారం వల్ల ప్రపంచ శాంతిని కాపాడడంలో ప్రత్యేక పాత్ర, బాధ్యతనిచ్చినట్లు అయింది. విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ రక్షణ లాంటి రంగాల్లో ఐక్యరాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తుండగా యుద్ధాల్ని నివారించడంలో అంతగా విజయం సాధించలేకపోయింది. ప్రపంచ ఆధిపత్యానికి అగ్రరాజ్యాల మధ్య పోరులో ఐక్యరాజ్య సమితి తరచూ బందీగా మారింది. మైరా పైబీ అర్థం కాగడాలు పట్టుకున్నవారు. మైటీ భాషలో మైరా పైబీ అంటే అర్థం కాగడాలు పట్టుకున్నవారు. 1970ల చివరి కాలంలో తాగి బజారుల్లో గొడవ చేయకుండా నివారించడానికి మొదలైన ఉద్యమం మైరా పైబీ. 1980ల ఆరంభంలో మణిపురి స్వాతంత్ర్యానికి మొదలైన సాయుధ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి భారతీయ సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపడంతో ఈ ఉద్యమం మానవ హక్కుల ఉద్యమంగా మార్పు చెందింది. అదే సమయంలో రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద భారత సైన్యానికి అంతులేని అధికారాలు ఇచ్చారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద. దీని ఫలితంగా తరచూ సైనిక చర్యలతో మానవ హక్కులు ఉల్లంఘించబడేవి. దీనికి నిరసన ప్రదర్శనలతో మైరా పైబీ వెంటనే స్పందించింది. రాత్రుళ్ళు బజారుల్లో మైరా పైబీ పహారా తిరగడం మొదలుపెట్టింది. గ్రామాలు, పట్టణాల్లోని వార్డులోని మహిళలు రోజు ఈ పహారాల్లో పాల్గొనేవారు. అయితే వీళ్ళ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసిన్తో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు కలగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి ప్రతి వార్డులో ప్రతి కూడలిలో కూర్చుంటాయి. కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం ప్రహారా ఉంటారు. కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు. వీళ్ళు ఉద్యమకారులు కాదు, వీళ్ళకి రాజకీయ ఆకాంక్షలు ఏమీ లేవు. వీరంతా ప్రజల భద్రత, సంక్షేమానికి బాధ్యతని తమ చేతుల్లోకి తీసుకున్న సాధారణ మహిళలు. సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని రద్దు చేయాలని కూడా మైరా పైబీ ఉద్యమం కోరుతోంది. ఈ ప్రాంతంలో ఈ చట్టాన్ని రద్దుపరచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన బీపీ జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రీవియస్ బిట్ 2025. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియని ప్రపంచీకరణ అంటారు. భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన రోజు నవంబర్ 4, 1948. గౌరవనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
అధ్యక్ష, ముసాయిదా సంఘం తయారు చేసిన ముసాయిదా రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచి దీన్ని పరిగణనలోకి తీసుకోవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను అని పేర్కొన్నాడు. 1948 నవంబర్ 4. ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మరొకటి లేదు. అంటే ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచారు. రాజ్యాంగ ముసాయిదాలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తు చేస్తుంది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి, ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏ మాత్రం పోలిక లేదు. అమెరికా ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వం అంటారు. ముసాయిదా రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవీ కాలం 3 సంవత్సరాలు. నిర్భయ చట్టం ఈ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 2013 నుండి. లైంగిక వేధింపులు, అత్యాచారం. ఇటీవల మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకి జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సూచించిన అంశాల ప్రాతిపదికన భారత రాష్ట్రపతి 2 ఫిబ్రవరి 2013 ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013 అంటే నిర్భయ చట్టాన్ని ఆమోదించింది. ఇది 3 ఏప్రిల్ 2013 నుండి అమల్లోకి వచ్చింది. ప్రతి లైన్ అడిగారు ప్రీవియస్ బిట్లో. నిర్భయ చట్టం ముఖ్యాంశాలు: కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష, బాధితుల నుండి ఫిర్యాదు తీసుకోవడానికి మహిళా పోలీసుల నియామకం, బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు ఉపస్థితి అంటే హాజరు కావాల్సిన అవసరం లేదు, మహిళలపై ఆసిడ్ దాడి సందర్భంలో జరిగిన పెనుగులాటలో దాడి చేసిన వారు మరణించినా మహిళకు ఎలాంటి శిక్ష లేదు, ఫిర్యాదు విచారణ సందర్భంగా బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం కల్పించబడింది. భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య 12. లోక్సభ, రాజ్యసభ. లోక్సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు. ఇవి ప్రత్యక్ష ఎన్నికలు. రాజ్యసభ సభ్యుల్ని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఇవి పరోక్ష ఎన్నికలు. రాజ్యసభలో అత్యధికంగా 250 సభ్యులు ఉండొచ్చు. రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. కేంద్రంలో శాసన ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం కల్పించే మార్గాల్లో ఇదొకటి. రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. రాజ్యసభ అనేది శాశ్వత సభ. సభ్యులు 6 సంవత్సరాలకు ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 3/1 సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి వాటిపై సంతకం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే అది అమల్లోకి వస్తుంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది పార్లమెంటు ఉభయ సభల సభ్యులు. రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించేది ఉపరాష్ట్రపతి. ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసినది మహమ్మద్ గజనీ. 997-1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ని పాలించాడు. మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు రాజ్యాన్ని విస్తరించాడు. చోళ రాజేంద్ర 1కి సమకాలీకుడు. భారత ఉపఖండంపై దండెత్తినప్పుడు ఓడిపోయిన రాజుల దేవాలయాల్ని కొల్లగొట్టి సంపదని, విగ్రహాల్ని దోచుకున్నాడు. ఉత్తర భారతదేశంపై అనేకసార్లు దాడి చేసి గుజరాత్లోని సోమనాథ ఆలయంతో సహా సంపన్న దేవాలయాల్ని విధ్వంసం చేసి సంపదని దోచుకున్నాడు. సోమనాథ్ దేవాలయం లాంటి పెద్ద దేవాలయాల్ని ధ్వంసం చేసి ఇస్లాం నాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. దోచుకున్న సంపదలోని చాలా భాగంతో గజనీలో రాజధాని నగరాన్ని నిర్మించాడు. సో ఇది 7వ తరగతి 8వ తరగతి లెసన్స్లో ఉన్న సమాచారం. హౌజ్ ఈ సుల్తానీని ఈ విధంగా కూడా పిలిచేవారు: రాజుగారి జలాశయం. ఇల్టుట్మిష్ దేహ్లీ ఈ కుహానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించాడు. దీన్నే హౌజ్ ఈ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అంటారు. హుమయూన్ సమాధి విశాల చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సంప్రదాయబద్ధంగా నిర్మితమైంది. దీన్నే అష్టబిహిష్ట్ 8 స్వర్గాలు అని కూడా అంటారు. మధ్యలో పెద్ద గది ఉండి చుట్టూ 8 గదులు ఉంటాయి. ఈ కట్టడాన్ని ఎర్ర రాతితో కట్టి అంచులకు పాలరాతిని తాపడం చేశారు. మొఘలుల నిర్మాణాల్లో మధ్య గోపురాలపై నిర్మించిన గోళాకారపు పైకప్పుల్ని, ఎత్తైన పొడవైన ముఖద్వారాల్ని ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు. ఇవి హుమయూన్ సమాధిపై కనబడతాయి. మహానవమి దిబ్బ విజయనగర రాజుల గొప్ప కట్టడాల్లో ప్రముఖమైంది. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో నిర్మించిన వేదిక మహానవమి దిబ్బ. 5 అంతస్తుల భవంతి కంటే పొడవైంది. 200 సంవత్సరాల్లో కనీసం 3 సార్లు దీని ఎత్తు పెంచారు. ఈ వేదిక అంచుల్లో రకరకాల శిల్పాలు చెక్కున్నాయి. ఈ వేదికపై ఎలాంటి భవంతి నిర్మించలేదు. ఈ వేదిక మీద చెక్క స్తంభాలతో నిర్మించిన పందిరి ఉంది. ఈ వేదికపై నవరాత్రి పూజ, దసరా దర్బార్ని నిర్వహించేవారు. ఐరోపా నుండి విదేశీ రాయబారులు, ఇతర సుల్తానులు ఈ ఉత్సవాలకు హాజరయ్యేవారు. కుతుబ్ మినార్ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. 1199లో మొదటి అంతస్తుని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. 1229లో మిగతా భాగాన్ని ఇల్టుట్మిష్ నిర్మించాడు. ఢిల్లీలోని మెహ్రౌలీలో కుతుబ్ మినార్ ఉంది. మొదటి అంతస్తు వసార కింద క్షేత్ర గణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులున్నాయి.
పై భాగం కుతుబ్ మినార్ ఉపరితలం లేదా పై భాగం కోణాకారంలో వంగి ఉంది. శాసనాలు వసారా కింద 2 శాసనాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. ఇది 5 అంతస్తుల కట్టడం. తర్వాత కాలంలో పిడుగులు పడడం వల్ల ఫిరోజ్ షా తుగ్లక్ దీనికి మరమ్మతులు చేయించాడు. 1993లో కుతుబ్ మినార్కి యునెస్కో గుర్తింపు లభించింది. కందరీయ మహాదేవ శివాలయం 11వ శతాబ్ద ఆరంభం కాలానికి చెందినది. 999లో నిర్మించారు. మధ్యప్రదేశ్లోని ఖజ్రహలో ఉంది కందరీయ మహాదేవ శివాలయం. నిర్మించినది చందేల రాజు దంగదేవుడు. ఆలయ భాగాలు విశాల మహామండపం లేదా నాట్య మండపం. దీని వెనుక గర్భగుడిలో దేవుని విగ్రహం ఉంది. గర్భగృహం అంటే రాజులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పూజారులు మాత్రమే ఈ గర్భగృహంలోకి ప్రవేశం ఉంది. కందరీయ మహాదేవ శివాలయంలోని గర్భగృహంలోకి రాజులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పూజారులు మాత్రమే ప్రవేశించి పూజలు చేసేవారు. రాజేంద్ర చోళ 1 రాజ్యాల నుండి కొల్లగొట్టిన లేదా బహుమతి పొందిన విగ్రహాలు. చోళ రాజైన రాజేంద్ర చోళ 1 విగ్రహాలు. రాజ్యం నిలబడిన సూర్యుడి శిల్పం చాళుక్యుల నుండి. గణేశ, దుర్గాదేవి విగ్రహాలు. నంది విగ్రహం తూర్పు చాళుక్యుల నుండి. భైరవుడి ప్రతిరూపం శివుడి రూపాల్లో ఒకటైన భైరవుడి ప్రతిరూపం భైరవి విగ్రహాల్ని ఒరిస్సాకి చెందిన కళింగ రాజుల నుండి. కాళీమాత విగ్రహాల్ని బెంగాల్కి చెందిన పాలవంశీయుల నుండి కొల్లగొట్టాడు లేదా బహుమతి పొందాడు. వీటితో మొదటి రాజేంద్ర చోళుడు ఒక శివాలయాన్ని నిర్మించి ఈ విగ్రహాలతో ఆ శివాలయాన్ని నింపాడు. తాజ్ మహల్ నిర్మాత షాజహాన్. ఆగ్రా యమునా నది ఒడ్డున ఉంది. ఆగ్రాలో యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో తాజ్ మహల్ ఉంది. నది అంచున ఎత్తైన వేదికపై నిర్మించబడింది. పొడవు వెడల్పులు దీంట్లో సమానంగా ఉంటాయి. 2 గుమ్మటాలు మరియు 4 వైపులా అందమైన మీనార్లు ఉన్నాయి. మక్రాన్ గనుల నుండి పాలరాయిని తెప్పించి తాజ్మహల్ని కట్టించారు. 1983లో దీనికి యునెస్కో గుర్తింపు లభించింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.